హాయ్ హలో నమస్తే, నేను మీ సాగర్. ఈరోజు మీకు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎవరో కాదు, కెమెరామ్యాన్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో వర్క్ ఆయన చేయించారు. అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. సార్ చంద్రమౌళి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది? మీ ప్రయాణం ఎక్కడి నుండి మీరు చెన్నైకి వెళ్ళారు? మంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. మీ ఊరు? సినిమా అంటే మా ఊరు, నేను చిత్తూరు అండి మాది. బేసిక్గా సినిమా రంగం అనేది అనుకుంటే కథలు అంటే ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది నాకు. ఓకే ఓకే. చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు. ఓకే ఓకే. ఆయనకి అంత పెద్ద చదువు కూడా లేదు, చదువుకున్న వ్యక్తి కూడా కాడు ఆయన. కానీ ఆయన కథ చెప్పేది కానీ మొదలు పెట్టాడంటే అసలు మీరు ఆపలేరు. సూపర్. ఆయన తట్టుకోలేము. ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ నేరేటర్, స్టోరీ టెల్లర్. ఇంతవరకు చూడనేది అటువంటి వ్యక్తి నేను చూడాల. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన చెప్పే కథలు ఎలా ఉంటాయని చిన్న శాంపుల్ లాగా. అంటే చిన్నప్పుడే మీకు బీజం పడింది? అది ఎట్లా కూడా చెప్తున్నానండి. ఇంత ఇంట్రెస్టింగ్ నేరేటివ్ ఆయన గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన పేరు చిన్న కృష్ణ నాయుడు అని, మా సొంత మేనత్త కొడుకు అనమాట. అంత చదువు లేకపోయినా ఎంత క్రియేటివ్ అంటే అతను అసూగా కథలు చెప్పేసేవాడు. చిన్నపిల్లలంతా కూర్చోబెట్టుకుని. జానపద కథ, ఆల్మోస్ట్ లైక్ ఫోక్ లోర్స్ లాగా. ఆయన లాజిక్ క్రియేట్ చేస్తాడు, లాజిక్ బ్రేక్ చేస్తాడు. ఆయనే ప్రతిదీ. దానికి ఒక చిన్న ఒక ఫ్యూ మినిట్స్ ఒక ఆయన చెప్పిన ఒక కథ, ఒక నేరేషన్ చెప్తారు. ఎట్లా ఉంటుంది శాంపుల్ లాగా. ఒక ఊర్లో ఒక పెద్ద సెయింట్ ఉంటాడు. ఓకే ఓకే. సెయింట్ అంటే మీరు ఒక తెలుసు కదా మీకు, సాధువు, పెద్ద జడవు, తల ఎట్లుంటది గడ్డం. ఈయన ఊర్లో వచ్చినట్టు ఊరేగిస్తాను ఆయన. ఓకే ఓకే ఓకే. ఆయన కాళ్ళు మొక్కుతారు. సొసైటీ అంతా ఆయన ఎంతో దేవుళ్ళగా చూస్తుంది. అటువంటి వ్యక్తి ఆయన. ఓకే. ఆ వ్యక్తి ఊరు పొలిమేర వరకు వచ్చిన తర్వాత వదిలేస్తే మళ్ళీ ఊరు ఆయన ఫాలో కాకూడదు. ఆయన వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఊరికి. వేరే ఎక్కడికి వెళ్తారో ఆయన ఋషి అక్కడ వెళ్ళిపోతాడు. ఆయనతో పాటు ఒక కుక్క మాత్రం ఉంటుంది. ఆయనకు తోడుగా కుక్క ఉంటుంది. ఇది ఆయన కథ. అక్కడి నుంచి ఊరి నుంచి బయట తీసుకొచ్చి వదులుతారు. ఆయన వెళ్తాడు. నడుస్తుంటే ఎండ, విపరీతమైన ఎండ. ఆ ఎండలో ఒక మర్రి చెట్టు, ఒక చిన్న ఎద్దడి కనిపిస్తుంది. అక్కడ వెళ్ళి అక్కడ రియల్ క్యారెక్టర్ రివీల్ అవుతుంది. ఆయన నీళ్ళు కొట్టుకుని ఒక్కొక్క నీళ్ళు తాగి ముడిపుతాడు అనమాట. జడ పైన పెద్ద మునీశ్వరుడు జడ విప్పి అందులో నుంచి ఒక ఆవిడని తీస్తాడు. ఆమెను బయట వదిలి నువ్వు తీర్చుకో అని చెప్తాడు. గంగలో వదిలేస్తాడు. వదిలే కాదు, కిందకు వదిలేసిన తర్వాత ఆమె చెట్టు మరుక్కెళ్ళి ఆమె జాకెట్ వెనకాల నుంచి ఒకరిని తీసి వదులుతుంది. ఋషి తీసిన ఆమె మళ్ళీ ఆమె ఇంకొకరిని తీస్తుంది. జాకెట్ అంటే ఓకే. ఆవిడ ఇలా సాగుతుంటది కథ. ఆమె వీలు వదులుతుంది. ఇక్కడే ఎంత అయింది, సొసైటీలో గొప్పగా అనుకునే వ్యక్తి ఆవిడ వీక్నెస్, ఆవిడ వీక్నెస్ ఇంకొకడు ఇక్కడే స్టార్ట్ అయిపోతుంది. సాయంకాలం అవుతుంది, అడవి దాటాలి. మధ్యలో పులి వచ్చి అడగిస్తుంది. ఆయన దగ్గర మంత్రదండం ఉంటుంది ఋషి దగ్గర. అది ఎట్లా అన్నా అంటే అది షాక్ పోయేలాగా, అది ఒక ఇదిలాగా, అది వెళ్ళిపోయేలాగా ఉంటుంది. కానీ ఈ మంత్రం తీసుకుని ఆయన అట్లా విసరబోతుంటే చేయి జారిపోతుంది. అది పులి మీదకి వచ్చేస్తుంది సాయంకాలం నైట్. దీన్ని ఆయన ఎలా స్టంట్ సీక్వెన్స్ లాగా దూకి స్లో మోషన్ లో ఆ మంత్రదండం పట్టుకుని మళ్ళీ దాన్ని ఇది చేసి బయటపడి చూసుకుంటే కుక్క ఉండదు. అవును, ఎండ కుక్క ఉంటది, అది లేదు. కుక్క ఏమైంది అంటే ఈ లోపల కుక్క ఏమైందని చెప్పి ఆయన దగ్గర ఒక చాలా విద్యలు ఉంటాయి, ఆయన చాలా ఉంటాయి అనమాట ఆయన దగ్గర. అందులో ఒక చిన్న పసరు తీసుకుని అరచేతిలో రుద్ది చూశానంటే GPS లాగా కనిపిస్తుంది ఇది ఎక్కడ, మీ కుక్క ఎక్కడ ఉందని. ఈ కుక్క ఏమైంటుందంటే కుక్క కాదు, ఇది ఒక రాకుమారుని కుక్క చేసుకుంటాడు ఆయన. ఎవ్రీ 7 years ఒకసారి వాళ్ళకి ఏదో మంత్రం చదివి చేయాల్సిన ఇది చేస్తే
ఇదంతా చేసినట్టుగా ఆ కుక్కగానే ఉండేది. ఆ రోజు అమావాస్య రోజు ఆ రోజు డెడ్ లైన్ వచ్చేసింది. ఈయన వేరే యావలో పడి మర్చిపోయాడు. ఈ మర్చిపోవడం తోటి రాకుమారుడుగా మళ్ళీ ఆయన అయిపోయి ఆయన ఏ దారి మీద వెళ్తున్నాడో చెట్టు మీద కూర్చుంటాడు వేసేయడానికి, రాకుమారుడు ఈ ఋషి వేయడానికి కూర్చుంటాడు. ఇలా సాగేదండి కథలో. ఇది ఒక జస్ట్ ఒక చిన్న విషయం. ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే ఒక ప్రపంచమే మొత్తంగా దేవుడిగా కొలిచేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక వీక్నెస్, ఆయన జడలో ఒక ఆవిడకి ఇంకొక వీక్నెస్, ఆవిడ జాకెట్ లో ఇంకొక ఆయన. ఇప్పుడు విలన్ మొత్తం ఇంట్రడ్యూస్ చేశాడు విలన్ బ్యాచ్ ని. హీరో గారు ఇందులో కుక్క రాకుమారుడు. అవునా? ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందండి ఆయన కథ చెప్పడం అనేది. వెరీ ఓపెనింగ్ లో మొత్తం ఒక స్టన్నింగ్ గా ఉంటుంది. క్యారెక్టరైజేషన్, గెటప్ గానీ, మనుషులు గానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ సొసైటీ స్టేటస్ ఏంది. ఎవరు సార్ మీ మామయ్య గారి పేరు ఏంటి సార్? ఆయన పేరు చిన్ని కృష్ణ నాయుడు అని, మా సొంత మేనత్ కొడుకు ఆయన. మా నాన్నగారి కథ మాకు చెప్తుంటే ఆయన దూరం నుంచి విని వచ్చి తిట్టేవాడు. చిన్నపిల్లలు చెప్పే కథలు రాయివి తిట్టేవారు. కానీ మాకైతే ఇంట్రెస్ట్, వద్దురా మీ నాన్న పెడతారా నన్ను, నేను కథ చెప్పరా అనేవాడు. మేము వేడుకునేవాళ్ళు ఆయన మళ్ళీ చెప్పమావా అని చెప్పి. ఇట్లాంటి కథలు ఎన్నో చెప్పేవాడు ఆయన. ఒక్కటి పోలింది ఇంకోటి ఉండదు. ప్రతిసారి కొత్త కొత్త కథలు చెప్పేవాడు. కథల్లో నుంటే మీకు వినడం అంటే ఇంట్రెస్ట్ నాకు. అట్ట మొదలైంది సినిమా ప్రస్థానం. సినిమా కాదు, ఇదేదో మా ఊర్లో ఇంకో టీచర్ ఒక ఆయన ఉండేవాడు, పద్యాలు చాలా చక్కగా పడేవాడు. తెలుగు క్లాస్ ఉంటే ఎవరు పోరు. కానీ మా చెంగలరాయ నాయుడు, ఆయన పేరు చెంగలరాయ నాయుడు, కరెక్ట్. ఇప్పటికి మర్చిపోలేను. ఆయన వాయిస్ మామూలు ఉండదు, ఒక ఘంటసాల వాయిస్ లా ఉంటుంది. పద్యాలు పాడాడంటే అసలు ఊరు మొత్తం నిలబడేది. అసలు ఊళ్ళో వాళ్ళు అవును, ఆయన మా పద్యాలు క్లాసులు చదువుతుంటే ఊళ్ళో వాళ్ళు కిటికీలు పక్క కూడా నిల్చొని వినేవాళ్ళు. ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి ఆ కిటికీ దగ్గర ఆయన పద్యాలు పడుతుంటే వినేవాళ్ళు. అంత ఇంపుగాను, అంత డీటెయిల్ గాను, అంత ఇంట్రెస్ట్ గాను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇట్లా మా చైల్డ్హుడ్ లోనే మాకు కథ మీద ఇంట్రెస్ట్ వచ్చే వ్యక్తులు తారసపడినారు అనమాట చిన్నప్పుడే. అది దట్ మేడ్ మీ టు జస్ట్ గెట్ ఇన్ టు అది సినిమాకి దానికి దీనికి వేరే వేరే ఫార్మ్స్ తీసుకుని. కానీ మొట్టమొదటి కథ అంటే ఇష్టం, కథ వినడం అంటే ఇష్టం. అవునవును. ఓకే సార్, మీరు చెన్నై మొట్టమొదటిసారి చెన్నైకి వెళ్ళారు కదా, అక్కడ మీరు ఎలా, మీ ప్రారంభం ఎలా అయింది సార్? అంటే యాజ్ ఏ కెమెరా మ్యాన్ గా మీరు జీవితం ప్రారంభించారు. అవునండి, నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్స్ కెమెరా ఇట్లా తీయడం నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే ఓకే. కానీ నేను డైరెక్టర్ కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుని ఫస్ట్ ప్రయత్నం చేస్తే మా ఫ్రెండ్, మా రూమ్మేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఉదయ్ కుమార్ అని, ఐఐటీలో ఉండేవాళ్ళు. నా నాన్న ఐఐటీలో ఉద్యోగం చేసేవాడు. ఆయన నా క్లాస్మేట్ చిత్తూరులో కాలేజ్ చదువుకునే వాళ్ళు. ఆయన అనలిటికల్ గా వెరీ అనలిటికల్ థింకర్, చాలా అనలిటికల్ గా థింక్ చేస్తాడు. ఆయన చెప్పేవాడు, నీకు కెమెరా అంటే ఇంట్రెస్ట్ ఉంది, కెమెరామెన్ అంటే ఒకసారి సినిమా చేసి ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఇమ్మీడియట్ గా కాన్స్టెంట్ గా నువ్వు సినిమాలో ఉంటావు. తర్వాత నువ్వు ఎప్పుడైనా డైరెక్షన్ వేసుకోవచ్చు, వద్దనుకుంటే మళ్ళీ కెమెరామెన్ గా అయిపోవచ్చు. కాబట్టి నువ్వు పని చెయ్యి, నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా లేదు, ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు, కెమెరా పట్టుకుని తిరుగుతుంటావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి ఫస్ట్ కెమెరామెన్ జాయిన్ అయిపో. డైరెక్టర్ కూడా చాలా ఈజీ అయిపోయింది. దాని తర్వాత నీకు అనుభవం వస్తుంది, ఎట్లా హ్యాండ్ చేయాలో తెలుస్తుంది అని ఒక సజెషన్ ఇచ్చాడు. ఎవరు మాత్రం కాదు, నేను వెళ్ళేవాడిని వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నాకు చెన్నై పోవాలంటే ఆ రోజులో పెద్ద విషయం, హోటల్ రూమ్ వేసుకోవాలి, ఉండాలి. అది లేకుండా ఈయన ఉన్నాడు నాకు ఐఐటి కాంపౌండ్ లో. వాళ్ళకి క్వార్టర్స్ ఉండేవి. ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఇంటికి వెళ్ళిపోయి దిగేవాడిని. ఇట్లా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆయన పద్ధతి చెప్పాడు, సినిమా చేయాలనుకున్నావు కాబట్టి డిగ్రీ అయిన తర్వాత సినిమాటోగ్రఫీ జాయిన్ అయిపో. వెరీ గుడ్ అని మంచి సజెషన్. దాని తర్వాత నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఆ ప్రాస్పెక్టస్, అప్లికేషన్ అన్ని తీసుకొచ్చి ఎప్పుడో జరగబోయేదానికి ప్రతిసారి పోయితే తీసుకునేవాడు ఆయన. ఇంకా ఉంది ఆ టైం, ఇప్పుడు ప్రతిసారి 2 నెలలకు 3 నెలలకు వచ్చి అప్లికేషన్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. దానికన్నా మించి ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రతిసారి నేను ఎప్పుడంటప్పుడు అప్లికేషన్ ఇవ్వరు కదా, అడ్మిషన్ టైంలో ఇస్తారు. నేను పోయినప్పుడు లేదు సార్ అప్లికేషన్ ఉందా అడిగండి, లేదండి. ఓకే సిలబస్ అన్నా ఇస్తారా అని సిలబస్ అయితే ఇచ్చాడు ఆయన. ఎలా ఉంటుంది కోర్సు ఏమి ఉంటాయని చెప్పి ఆ పుస్తకాలని నేను చదువుకునే రోజు డిగ్రీ చేసేటప్పుడే ఐఐటీలో పోయి చూస్తే, లైబ్రరీలో చూస్తే దొరికాయి.
అవి చదివేవాడిని. ఐఐటి బుక్స్ బుక్స్ అప్పట్లో ఉన్నాయి అక్కడ. సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది అక్కడ. ఫోటోగ్రఫీకి సినిమాటోగ్రఫీ సంబంధించిన బుక్స్ చాలా పెద్ద. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఎంత ఉన్నదో అంత లైబ్రరీ ఐఐటి లైబ్రరీలో కూడా ఉంది. అన్ని బుక్స్ ఉన్నాయి అక్కడ. నిజం. అక్కడ వెళ్ళి తీసుకొచ్చి చదువుకునేవాళ్ళం. మా ఇంట్రెస్ట్ ని ఐడెంటిఫై చేసి ఆయన ప్రతిదానికి హీ యూస్ టు పే వే ఫర్ మీ. మనకు దారి చూపించేవాడు ఆయన. నా ఫ్రెండ్, నువ్వు ఇక్కడ ఈ లైబ్రరీలో ఈ బుక్స్ ఉన్నాయి, ఇవి అన్ని ప్లేస్ లో దొరకవు, హిగిన్ బాదమ్స్కి వెళ్ళి ఇవి కొనుక్కో, ఇలాగా. మనకు చెన్నై కొత్త గైడ్ చేసేవాడు. అట్లా సినిమాటోగ్రఫీ కోర్సు జాయిన్ అయ్యా. దాని తర్వాత అయిన తర్వాత జరుగుతున్నప్పుడే హాలిడేస్ కూడా నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఎవరితో ఒకరితో వెళ్ళి అప్రెంటిస్ పనిచేసేవాడిని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా. హాలిడేస్ ఎప్పుడు ఇంటికి పోతే మహా అంటే 1 or 2 days, అందుకని ఎక్కువ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఏదో కెమెరా ఫస్ట్ కెమెరా అంటే చెంగయ్య గారితో. ఆయనతో పనిచేసే ఒక సినిమాకి. రాజేచంద్ర గారు డైరెక్టర్, సుమను, ఇంకా మేము పెద్ద హీరోయిన్ అండి విజయశాంతి. సుమన్ విజయశాంతి గారి సినిమా ఒకటి. దానికి నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో పనిచేశాను. ఆ మూవీ పేరు గుర్తురావట్లేదు కానీ రాజేచంద్ర గారు డైరెక్టర్. అదే లాస్ట్ సినిమా ఆయన చేసింది. మంచి పేరు మర్చిపోయాను నేను. దాని ప్రొడ్యూసరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. దగ్గుబాటి వెంకటేశ్వర గారు అంటే మన రామారెడ్డి గారు దగ్గర రిలేషన్ అయినా. ఓకే సార్. వాళ్ళ బాబా ఏదో అటువంటి రిలేషన్షిప్ నాకు డీటెయిల్ తెలియదు. అటువంటి దగ్గర రిలేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఊరే, వాళ్ళ దగ్గర బంధువులే. ఆయన ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాకి. నేను ఇంటర్న్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో. దాని తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికే మా కజిన్ ఒక ఆయన ఉండేవారు పిహెచ్ చంద్ర అని. ఆయన తీసుకెళ్లి అశోక్ కుమార్ గారి పరిచయం చేసి అప్పటి నుంచి నేను అశోక్ కుమార్ గారు గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో అటువంటి రోజులు మళ్ళీ రావు. అటువంటి సెలబ్రిటీ కెమెరామెన్ లేడు కూడా. ఎందుకంటే అందరు డైరెక్టర్లు ఆయన డేట్లు తీసుకుని దాని తర్వాత ఆర్టిస్ట్ డేట్లు అడిగేవాళ్ళు. అంత లెవెల్కి సెలబ్రిటీ ఆయన డేట్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కన్ఫర్మ్ చేసుకుని. ఆయన మిమ్మల్ని వెంటనే ఎలా ఓకే చేశారు సార్? అంటే ఆయన ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకం కలిగేదని చాలా సార్లు ఆయన తిప్పిస్తాడు. ఆయన మా కజిన్ చెప్పినా గానీ పలానా టైం ఈ టైం వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడంతా ఓకే ఏం చదువుకున్నా స్టూడెంట్ ఓకే. ఆయనకు ఒక నమ్మకం. స్టూడెంట్ అంటే ఫిల్మ్ స్టూడెంట్ అంటే ఓకే, బేసిక్స్ తెలిసి బేసిక్స్ ఉంటాయి, నాలెడ్జ్ ఉంటుంది తెలుసు. కాబట్టి వెరీ బిగినింగ్ లోనే ఒక రోజు రమ్మని చెప్పేసి ఆదివారం లాంటి రోజు అయితే ఏదో సబ్జెక్ట్ గురించి అప్పుడు వచ్చిన సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టాం. సినిమాటోగ్రఫర్ ఏం చేశారు, ఇక్కడే ఉంది, ఏ లైట్ షో జరిగింది, ఇట్లా టాపిక్ స్టార్ట్ చేసి వెరీ గుడ్ యా, యు ఆర్ అప్ టు మార్క్ అని చెప్పి మంచిగా అప్రిషియేట్ చేసి అప్పటి నుంచి మళ్ళీ రమ్మని చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన కూడా వాళ్ళకు ఉంటాయి కదా, ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. అట్లా ఫస్ట్ 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడాను. వారు ఇంకేం మాట్లాడు, ఒకే విషయం మాట్లాడతాను. లేకపోతే సినిమాటోగ్రఫీ తప్ప ఇంకేం మాట్లాడు. ఆయన కట్ చెప్పినా కూడా సినిమాటోగ్రఫీ ముందు పెట్టుకున్న షార్ట్స్ చెప్తానే పోతారు కానీ కథ చెప్పడు ఆయన. ఆయన నేరేషన్ చూసినట్టు విన్నట్టే ఫనీ కూడా ఉంటుంది. మొట్టమొదటి ఏ సినిమా చేశారు సార్ ఆయన? మంచి క్వశ్చన్ ఇది. పాండ్రాజన్ గారితో ఒక సినిమా వచ్చింది, డైరెక్టర్ పాండ్రాజన్. అది అఫీషియల్ గా అంత ముందు నేను ముందానే ముడిచికే ఎండ్ ఆఫ్ ద ముందానే ముడుచు అనే సినిమా భాగ్యరాజ్ సినిమా తమిళం భాగ్యరాజ్ సినిమాతోనే స్టార్ట్ అయ్యాను. ఎండ్ ఆఫ్ ద టైంలో ఫస్ట్ నా టైటిల్ వచ్చిన సినిమా అంటే పాండ్రాజన్ సినిమా ఒకటి. స్క్రీన్ మీద చూసుకున్నారు ఫస్ట్ టైం, దాంతోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక 5 years నాన్ స్టాప్ పనిచేసా. ఎంత వర్క్ ఉన్నదంటే డైలీ మార్నింగ్ 9 to 2 shifts పనిచేసేవాడు ఆయన. 12, 1 ప్రతిరోజు. అంటే మీకు ఇంట్రెస్ట్ కాబట్టి, నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి పెయిన్ అనిపించలే. చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసేవాడు. ఇష్టమైన కాబట్టి 8 గంటలు పనిచేసే కష్టం ఉండదు, 8 గంటలు పనిచేసేటప్పుడు ఆన్సర్ కూడా అనిపించదు. అట్లాగా జరిగిపోయేది. ప్లస్ గొప్ప విషయం ఏంటంటే ఆయన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ విన్ అయిన కెమెరామెన్ ఇండియాలో ఇవాళ వరకు కూడా. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేసిన కెమెరామెన్ కూడా ఆయనే. బ్లాక్ అండ్ వైట్ నుంచి నేషనల్ అవార్డ్స్ కానీ స్టేట్ అవార్డ్స్ కానీ ఇంట్లో చూసినట్టుగా ఎంటైర్ హౌస్ అవార్డులతో నిండిపోయి ఉంటుంది.
అన్ని నేమ్ ఎనీ అవార్డు, అవునవును. స్టేట్ అవార్డులు అయితే కోకల్ ఒకే సంవత్సరం కేరళ, తమిళనాడు, నంది, ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూసినంటే ఒక 4 డిఫరెంట్ స్టేట్ అవార్డులు ఉండే ఆయన దగ్గర. ప్రతి సంవత్సరం 4-5 సినిమాలు చేసేవాడు ఆయన. ఐడ్లకు కూర్చోడు. ఆయనకి నేను ఎంత క్లోజ్ అంటే నన్ను చంద్రమురళిని పిలిచేవాళ్ళు ఆయన. మురళిని పిలిచేవాడు. ఆయన హిందీ అతను, యూపీ బేసిక్, ఆయన యూపీ. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంత ఎక్కువ మాట్లాడలేదు కూడా, హిందీ మాట్లాడతాడు ఎక్కువగా. కానీ అండర్స్టాండ్ చేసుకుంటాడు సబ్జెక్టు, అంటే ఏది ఏం పెట్టాలి అని సబ్జెక్ట్ తెలుసు. సో నన్ను చంద్రమురళిని పిలిచేవాడు. నేను ఆయనతో పనిచేయడం మానేసిన తర్వాత కలవడానికి వెళ్తే ఒకసారి ఆ లక్షన్స్ అంతా నా గుమిగూడి, చంద్రమౌళి గారు అంటే మీరేనా సార్? ఇప్పుడు కూడా చంద్రమురళిని పిలుస్తుంటారు మమ్మల్ని. 5 ఏళ్ళ తర్వాత కూడా ఆయన నోట్లో 4 లాగా ఉండేవాడిని. ఆ పేరు నేను వెళ్ళిపోయిన 5 ఏళ్ళ తర్వాత కూడా ఆ పేరు పెట్టి పిలుస్తుంటారు అసిస్టెంట్లు ఆయన. అది నాకు ప్రైడ్ గా ఫీల్ అయ్యేవాడిని నేను అలా చెప్తుంటే. ఎంత క్లోజ్ అంటే ఆయన అట్లా చూశారంటే ఎందుకు చూస్తారని నాకు తెలుసు. అంతేగా కట్టు చూపేవాడిని, అంటే నేను రెడీగా ఉన్నాను అని, అంటే షేర్ చేయబోతున్నాను అని ఒక అండర్స్టాండింగ్ వచ్చేసేది. మిగిలిన ఎవరితో అండర్స్టాండింగ్ ఆయనకి లేదు. కాబట్టి నా పేరు ఆయన మర్చిపోలేడు. మా గురువు గారు ఒక లుక్ ఇచ్చినాడంటే, ఇట్లా చూశాడంటే అక్కడ ఎందుకోసం చూశాడని విషయం నాకు తెలిసిపోద్ది. అంత ఫ్రీక్వెన్సీ ఉండేది నాకు. అందువల్ల ఆయన కూడా నేనంటే చాలా ఇష్టం ఉండేది. అందులో నా పేరు పెట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అందరూ అదే పేరు పిలిచేవాడు. అది చెప్తారు, చంద్రమురళిని పిలిచేవాడు. పిలుస్తారండి ఈయన, ఆ చంద్రమురళి ఎవరు మీరేనా అది అని అడిగేవాళ్ళు. సార్ ఇంకోటి, షూటింగ్ స్పాట్ లో అంటే మీరు ఇనిషియల్ డేస్ కదా, మీకు షూటింగ్ స్పాట్ లో ఎక్కడైనా కొన్ని ఏదైనా చేదు అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా? అంటే షూటింగ్ స్పాట్ లో చేదు అనుభవాలు అంటే కొన్ని స్వీట్ అండ్ గుడ్ థింగ్స్. ఎట్లా అంటే మనం వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినాం, ఇన్వాల్వ్ అయ్యి మనం పని చేసుకుంటాం. కమల్ గారు కెమెరా ముందర అక్కడ ఉన్నారు, కమల్ హాసన్ గారు, అశోక్ కుమార్ గారు ట్రైన్ మీద కింది దిగుతుంది. నన్ను చెక్ చేయమని చెప్పి అశోక్ కుమార్ గారు చెప్పారు. అది అక్కడున్న క్రేన్ ఇటువైపుకి డయాగ్నల్ లాగమని చెప్పారు ఆయన. నేను ఇక్కడ మూడు నిల్చున్నాను, నేను చూసుకోవాలా, క్రేన్ ఆపరేటర్ లాగేస్తున్నాడు. అయ్యో, కమల్ గారు నన్ను ఎదురు నుంచి చూసి ఒక జంప్ చేసి తోసాడు నన్ను. అంటే ఇంకా టైం లేదు అక్కడ, ఆపు అని చెప్పిన టైం కూడా లేదు, అంటే లాగేసాడు క్రేన్ ఆపరేటర్. నా తల మీదకి వచ్చేస్తుంది అది. ఆయన అట్లా తోసాడు నన్ను. అటువంటి ఇన్సిడెంట్స్ మరవలేను. అంటే కమల్ హాసన్ గారు ఒక రకంగా సేవ్ చేశారు, కాపాడారు. ఆయన చాలా అటెంటివ్గా ఉంటారు. కమల్ సార్ చాలా అటెంటివ్గా ఉంటారు. ఇట్లాంటివి కొన్ని సార్ ఇదొక ఇన్సిడెంట్. ఓకే, కమల్ హాసన్ గారు కాపాడారు. ఇంకొకటి ఎవరైనా మీ మీద కోపడ్డారా? ఉంటది, ఎవరైనా ఎందుకు కోపడతారు? టెన్షన్ లో షూటింగ్ లో కొంతమంది. మా గురువు గారు ఉన్నారు, ఆయనకు చిన్న ఎర్రర్ ఉంటే కూడా కోపం వస్తుంది. ఎవరో చేసిన తప్పు నా మీద కోపడుతుంటారు. ఓకే ఓకే, అవునులేండి. ఎందుకంటే నేను దగ్గరగా ఉంటాను కాబట్టి ఎవరైనా తప్పు చేసినా చంద్రమురళి వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు. నా తప్పు కదా అది. ఇంకోడు ప్రసాద్ ఇంకోడు పట్టుకోమని చెప్పి చెప్పుంటాం అక్కడ. ఆడు సరిగ్గా నన్ను పిలిచి చెప్తుంటాడు. అంటే నేను చీఫ్ అసిస్టెంట్ నువ్వేరా అన్నట్టు, నిజాన్ని 3వ అసిస్టెంట్ ని. కానీ నన్ను అడిగాడు. సార్ ఎప్పుడు అనిపించింది అలా అన్నప్పుడు? పెయిన్ అనిపించి లేదు, ఎందుకంటే లేదు. ఆయనతో నమస్కారం అనిపించే విషయాలు ఏంటంటే, మిమ్మల్ని ఎంత ట్యూన్ చేస్తారంటే ఆయన సినిమాటోగ్రఫీ అంటే మరి ఏమీ ఉండకూడదు, పర్సనల్ ఇంపార్టెన్స్ లైఫ్ ఇంపార్టెన్స్ ఏది ఇవ్వకూడదు అనే లెవెల్ మనల్ని ట్యూన్ చేస్తారు ఆయన. కెమెరామ్యాన్ అంటే డెడికేషన్ ట్యూన్ చేస్తారు అంతే. ఆ ట్యూనింగ్ వల్ల ఏమైపోతుందంటే నువ్వు వేరే విషయం ఆలోచన చేయవు. ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి, మన పక్కింటోళ్ళకి ఇది, ఈ మన ఊళ్ళో మహాభారతం ఏదో ఒక ఉత్సవం జరుగుతుంది పోవాలి, ఆ మైండ్ సెట్టే. అటువంటి కారణంతో ఆయన దగ్గరికి వెళ్ళినా నువ్వు కెమెరామెన్ కావాలనుకుంటున్నావా, నువ్వు ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటావా అనే క్వశ్చన్ వస్తాయి. కానీ నువ్వు వెళ్ళవు, అట్లా ట్యూన్ చేస్తారు మనుషులు. సార్ కమల్ హాసన్ గారితో ఓకే, మరి రజనీకాంత్ గారితోనూ శివాజీ గణేష్ కొంతమంది ఉన్నారు కదా తమిళంలో సూపర్ స్టార్స్, అట్లా ఎవరితో మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది సార్?
కమల్ సార్తో కూడా పనిచేశాను, మంచిగా ఉంటారు అందరూ. ప్రతి వాళ్ళతో నా ఎక్స్పీరియన్స్ అంటే రజనీకాంత్ అందరూ కూడా మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పటికంటే కూడా అండి, ఇప్పుడైతే బౌన్సర్లో ఒక ఆర్టిస్ట్ రాగానే ఉండేది కాదండి. నేను 1990s లో కానీ 80s లో కానీ 80s లో కానీ 1990s లో చూసినట్టయితే చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు. పెద్ద స్టార్స్ కూడా సింపుల్ గా సెట్ లో అందరితో మంచిగా మాట్లాడడం, అసిస్టెంట్ కెమెరామెన్ ఉండేది కాదు. అవుట్డోర్కి వచ్చారంటే చైర్ లో కూర్చుంటారు, అందరూ ఒకే ప్లేస్ లో కూర్చున్నారు. అప్పుడు ఇట్లా ఉండేది కాదు. క్యారవాన్ కూడా ఉండేది కాదు. క్యారవాన్ 2000 తర్వాత వచ్చినాయి. బిఫోర్ 2000 వరకు కూడా చూసినట్టయితే అవుట్డోర్ పోయినా ఒక గొడుగు పట్టుకుని, పక్కన అసిస్టెంట్ గొడుగు పట్టుకుని చేసేవాళ్ళు. చైర్ లో కూర్చుని ఎప్పుడు ఒక ఫ్యామిలీ లాగా, అసలు బయటపడేదిగా ఉండదు. కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్ వాళ్ళు ఒకే ప్లేస్ లో కూర్చుని అందరూ కూడా ఉండేది. ఆ అనుభవం తర్వాత మారింది అనుకోండి. అదే కంఫర్ట్స్ వస్తాయి, వచ్చినాయి, సెపరేట్ అవుతారు. దాని తండ్రి కూడా ఈ రోజుల్లో ప్రైవసీ కూడా లేకుండా పోతుంది. ఆర్టిస్ట్ వాళ్ళకి సెక్యూరిటీ కావాల్సి వస్తుంది కదా. అది మళ్ళీ బౌన్సర్లు వచ్చినారు, ఇవి వచ్చినది మంచో చెడో ఓకే ఫైన్ జరుగుతుంది. అప్పుడు దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే ఆ రోజుల్లో ఒక ఇంటిమసీ ఉండేది. మాకెప్పుడు ఒక స్టార్ తో పోయి ఫోటో తీసుకొని మేము అడిగిందే లేదు. వాళ్ళే కాబట్టి వచ్చి తీసుకుని ఫోటో చేస్తుంటే తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. మనం వెళ్ళి స్టార్ పక్కన నుంచి ఫోటో తీసుకుని అడిగేవాళ్ళం కాదు. వాళ్ళే తీసుకొని ప్రతి వాళ్ళ మీద వాళ్ళకి భోజనం చేసి ఇంత ఫోటో తీసుకుని అటువంటి కల్చర్ ఉండేది. అది ఇప్పుడు మారింది అనుకోండి. అది తప్పని రాంగ్ అని చెప్పను, రైట్ అని చెప్పను, కానీ కాలక్రమేణా మారుతుంటాయి. ఫస్ట్ పర్సన్ మొత్తం తమిళ్ మీరు వర్క్ చేశారు తమిళ ఇండస్ట్రీలో. సెకండ్ ఫేజ్ వచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అప్పట్లో చిరంజీవి గారు అయినా, నాగార్జున గారు అయినా, కృష్ణరాజు గారు ఫీల్డ్స్ అప్పట్లో. అంటే మీకు అనిపించలేదా మన తెలుగు వాళ్ళతో నేను డైరెక్షన్ చేయాలి, కెమెరామ్యాన్ గా నేను చేయాలని అనిపించలేదా మీకు ఎప్పుడు? లేదండి, అనిపించకుండా లేదు. నాకు భాష అనేటువంటి ప్రత్యేకమైన అభిమానం ఉంది, కానీ ఇదే చేయాలన్న ఆలోచన లేదు నాకు. ఇదే చేయలేదు. సినిమాటోగ్రఫీ ఏ లాంగ్వేజ్ అయితే ఉంది, సినిమాటోగ్రఫీ లాంగ్వేజ్ బౌండరీ లేదు దానికి. అందువల్ల అదే కదా నాకు అవకాశం ఇచ్చింది. అమెరికాలో కూడా పని చేసుకునే అవకాశం నాకు ఎలా వచ్చింది? సినిమాటోగ్రఫీ. తెలుగు సినిమాలు చేయాలంటే, తెలుగు అంటే భాష అంటే ఇష్టమే, కానీ ఇదే పర్టికులర్ చేయాలంటేటువంటిదంటూ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫర్ గా నువ్వు ఎక్కడ అవకాశం ఉంది? మలయాళ సినిమాలు చేశా, తమిళ సినిమాలు చేశా, కన్నడ సినిమాలు చేశా, హిందీ సినిమా చేశా, తెలుగు సినిమాలు చేశా. నిజానికి హిందీలో కూడా ఒక సినిమా చేశాను. కాకపోతే మాధవన్ గారు కొంత పోర్షన్ నేను చేశాను, పూర్తిగా చేయలేదు. తమిళంలో చాలా సినిమాలు చేశాను. సెల్వమణి గారు నన్ను పరిచయం చేసిన వ్యక్తి. సెల్వమణి చేసిన వర్క్ అదే సెల్వమణి గారు సినిమాలు చాలా చేశాను. భాగ్యరాజ్ గారితోను, చాలా మంది డైరెక్టర్, పాపులర్ డైరెక్టర్స్. తెలుగులో కూడా చేశాను. తెలుగులో వచ్చి మన ఈయన ఉన్నారు కదా, శోభన్ బాబు గారు. కాదు అట్లాంటి ఆ తరంలోకి పోలేదండి. చిరంజీవి. ఇప్పుడు మొన్నటి మన డైరెక్టర్ సుకుమార్ గారు కాదు, ఇంకొక సినిమా చేశాను. అది ఏమో గుర్రం ఎగరావచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు ఆ సినిమా చేశాను. మళ్ళీ కంట్రోల్ సీన్ ఇంకొక సినిమా ఒకటి, సుకుమార్ గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి హీరో, అందులో కొత్త డైరెక్టర్, ఆ సినిమా చేశాను. ఇట్లా కొన్ని సినిమాలు చేశాను. అంతకుముందు ఉమామహేశ్వరరావు గారితో ఒక సినిమా కొంత భాగం షూట్ చేశాను. అట్లా. సార్, మీకు మొట్టమొదట కెమెరామెన్ గా అవకాశం ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ తమిళ్లో? ఫస్ట్ మొట్టమొదటి నేను చేయాల్సిన సినిమాను స్టార్ట్ చేస్తే అది చాలా ముందుకి వెనక్కి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. నేను మన శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు ఉండేవారు. ఆయన ఎంపీ కూడా చేశారు. తిరుపతి. ఆయన నేను ఒకే కాంపౌండ్ నంబర్ 1 ఆర్కాడ్ స్ట్రీట్ లో ఆయన ఒక పోర్షన్ లో, నేను ఒక పోర్షన్ లో ఉండేవాళ్ళం. ఆయన ప్రేమ తపస్సుని ఒక సినిమా స్టార్ట్ చేశాడు, రోజా హీరోయిన్ గా. అప్పుడు ఫస్ట్ టైం రోజా ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి గురు శివప్రసాద్ గారు గురు అనేవాడు. నన్ను గురు, నాకన్నా పెద్దోడే కానీ నన్ను గురు అనేవాడు. క్లోజ్ గా ఉండేవాడు. గురు ఈ ఫోటో చూడు గురు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు, నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను మన సినిమాలో, నన్ను కెమెరామెన్ చేయమని చెప్పేసి ఒక కథ చెప్పాడు. సరే నాకు ఇంట్రెస్టెడే చేద్దాం అనుకున్నా.
సో ఫోటోలు చూసి నేను చెప్పాను. అప్పుడు జూహీ చావ్లా చాలా మోస్ట్ పాపులర్ రేసింగ్ స్టార్ అని. చూడగానే జూహీ చావ్లా అయ్యా, సౌత్ ఇండియన్ జూహీ చావ్లా, బాలీవుడ్ లో జూహీ చావ్లా అయితే మనకు సౌత్ లో ఈమె జూహీ చావ్లా చాలా బాగుంది అని మాట్లాడుకున్నాం. ఆ సినిమా చేయమని చెప్పాడు. అక్కడ మాకు చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. ఏం లేదు, నేను ఫస్ట్ టైం కెమెరామెన్ గా అశోక్ కుమార్ లాంటి పెద్ద కెమెరాతో పనిచేసింది. నేను సినిమా జరుపుకుని నాకు ఒక రిజర్వేషన్స్ ఉంటాయి. నాకు కోడాక్ స్టాక్ కావాలి, ఈ కెమెరా కావాలి, ఇలా షూట్ చేయాలని ఒక రిజర్వేషన్స్ వాటి నుంచి మాట్లాడుకుంటూ వచ్చా. ఆయన పొలిటికల్ గా నన్ను డ్రైవ్ చేసి ఆయన లో బడ్జెట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఏముంది కెమెరామెన్ కదా, ఐ కెన్ డ్రైవ్ హిమ్, ఏదో రకమైన చేసి కన్విన్స్ చేస్తున్నాడు అనుకుని లాస్ట్ మినిట్ అనుకున్నాడు ఆయన. ఈజీ టు మ్యానిపులేట్ అని. అంత ఈజీగా నేను మ్యానిపులేట్ కాను, 6 రోజులు చేయాల్సి వస్తుంది గురు, మనకి బడ్జెట్ లేదు గురు అని చెప్పాడు. అయితే నేను చేయను గురు, నేను తప్పుకున్నా. క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ వీళ్ళు కలుస్తుంటాం, కోపడ్డాడు ఆయన. అదేంటా నువ్వు కెమెరా మీద చేయగలవు కదా, ఏది ఉంది స్టాక్ అటు ఇది చేయదు కదా, నేను కాంప్రమైజ్ కాను, నేను చేయను అని తప్పుకున్నా ఆ సినిమా. అయితే మీరు ఒప్పుకుంటే రోజా గారికి ఫస్ట్ మీరే కెమెరామెన్. నేను కెమెరామెన్ అయ్యి మొదటి హీరోయిన్ ఫస్ట్ చూసినోడు నేనే, సెలక్షన్ చేసినోడు నేనే. ఏం గురువా ఎట్లుంటుంది చెప్పి 4 ఫోటోగ్రాఫ్ చూస్తే సూపర్ ఎక్స్ప్రెసివ్ గా ఉంది, ఈ సినిమా ఈ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది అని అనలైజ్ చేసి స్టిల్ ఫోటోగ్రాఫ్స్ అనలైజ్ చేసి ఇలా ఉంది కాబట్టి అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది అని మాట్లాడుకుని ఆ సినిమా చేయాల్సింది. ఫస్ట్ సినిమా డ్రాప్ అయింది. దాని తర్వాత అదృష్టవశాత్తు సెల్లుమణి గారు అప్పటికే డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు ఆయన. ఆ ప్రొడక్షన్ లో సెల్వమణి గారు అంటే రోజా గారు భర్తే. ఆయన సినిమా స్టార్ట్ చేస్తే దాంట్లో నేను కెమెరామెన్ గా నాకు అవకాశం ఇచ్చాడు ఆయన కెమెరామెన్ గా. ఓకే, సూపర్ సార్. దాంట్లో నేను కెమెరామెన్ ఇక్కడ అనుకోకున్నట్టు మళ్ళీ తగిలింది. దానికి ముందులే ఇంకో వింతైన విషయం ఏం జరిగిందంటే, చామంతి అనే సినిమా వచ్చింది కదా. అవును, చామంతి వచ్చింది. సిఎల్ నర్సారెడ్డి ప్రొడ్యూసర్ గా, సెల్వమణి ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా. అందులో హీరోయిన్ ఈమె రోజా గారు. రవి యాదవ్ గారికి ఏదో పెద్ద హెల్త్ ప్రాబ్లం వస్తే నేను చేసే ఆ సినిమా. అప్పుడు మళ్ళీ ఆమె సెట్ లో అలాగా పరిచయం. అప్పటికి పెళ్లి కూడా కాలేదు. అప్పుడు ఆ సెట్ లో చూసేవాడిని. అట్లా మళ్ళీ పరిచయం అయ్యి ఇప్పటికి కూడా వాళ్ళు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై. ఇప్పటికి వాళ్ళు కూడా ఇప్పటికి వాళ్ళ ఇంటికి పోతాను, మాట్లాడతాను, ఏదైనా ఉంటే అవసరం అయితే ఆయనకి ఫోన్ చేస్తాను, ఆమె కూడా రండి సార్ ఇట్లా. నా రిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అంటూ కూడా చాలా మంచి వ్యక్తి కూడా, చాలా ఇష్టం. మీరు తొలినాలు అనుకున్నారా రోజా గారు ఇంత స్టార్డమ్ వస్తుంది? నేను ఫస్ట్ ఫోటోగ్రాఫ్ చూసినట్టే చెప్పాను. అనుకున్నారా? ఆమె వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు చెప్తున్నా. శివప్రసాద్ గారికి చెప్పాను, ఈమె జూహీ చావ్లా లాగా అవుతుంది, మంచి స్టార్ అవుతుంది. ఎందుకంటే ఫోటోగ్రాఫ్ చూడగానే ఎక్స్ప్రెషన్స్, ఐస్, లుక్ తెలిసిపోతుంది. అవునవును సార్. ఈ రేంజ్ లో వచ్చింది సార్. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏదైతే ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు కొన్ని మూవీస్ కూడా అవార్డు కూడా వచ్చింది. అవార్డు వచ్చిన మూవీస్ లేదండి, అవార్డు అని చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే వేరే ఒక సినిమా ఈయనకు వాసు గారి సినిమాకి అవార్డు వచ్చింది. వాసు గారి సినిమాకి, మన కెమెరామెన్ వాసు గారి సినిమాకి. ఆయన స్టిల్ ఫోటోగ్రాఫ్ ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేశారు ఉప్పలపాటి నారాయణరావు గారు. ఆయన ఏదో వేరే దేశంలో ఇక్కడ షూటింగ్ వచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది. దాంట్లో నాకు ఆ టైటిల్లో కెమెరామెన్ గా ఆడిషన్ 2 పేర్లు వేస్తానని చెప్పారు ఆయన. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే ఫస్ట్ టైం నువ్వు పరిచయం చేస్తున్నాను ఆయన కెమెరామెన్ గా. స్టిల్ ఫోటోగ్రాఫర్ నుంచి ఆయన సినిమాటోగ్రాఫర్ అవుతున్నాడు. నా పేరు నువ్వు చాలా చేశారు కానీ మీరు ఆయన కన్నా ఎక్కువ చేయలేదు, వద్దండి ఆయన పేరే ఉండాలి, ఆయనే చేయాలి, ఆయన చేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పేరు వేసుకోలేదు. అందులో అవార్డు వచ్చింది కాబట్టి అందరూ నీకు అవార్డు వచ్చింది, ఆయనకు వచ్చింది అవార్డు. అది సినిమా అది మైనా అని చెప్పేసి ఒక సినిమా నంది అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీకి. దాన్ని చెప్తుంటారు అందరూ, అది ఆయన పేరు మీద వచ్చింది. దాన్ని కరెక్ట్ కాదు, మాట్లాడకూడదు మనం. అందులో అలా చెప్పి విన్నాను కాబట్టి మీకు క్లారిటీ ఇస్తాను. చాలా మంది చెప్తుంటారు అది నిజంగా అది కరెక్ట్ కాదండి చెప్పడం కోసం చెప్తాను. సార్, ఇప్పుడు కెమెరామెన్ గా మీకు ఇష్టమైన ప్రొఫెషన్ చేస్తూ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ వైపు కూడా మీరు మళ్ళారని తెలిసింది. అది ఎలా సార్? అదే నేను అశోక్ కుమార్ గారితో పనిచేస్తున్నప్పుడే ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకి అభినందన ఉంది, ఇంకా చూమంత్ర కాళీ ఒక సినిమా చేశారు ఆయన, ఎంఎస్ రాజు
అవునండి. నాన్నగారు మ్మ్. ప్రొడ్యూస్ చేశారు మ్మ్. ఆ సినిమాలకి. అన్ని సినిమాలు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను. ఓకే సూపర్. నాకు కథల మీద ఇంట్రెస్ట్ ఉంది, అవునా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇవన్నీ చేశారు. కాబట్టి ఆయనతో పాటు పనిచేసేటప్పుడు నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేయించేవారు, పనిచేశాను. అవునవును. దాని తర్వాత నన్ను ఇంకా బాగా ప్రోత్సహించి డైరెక్షన్ చేయడానికి ఎంకరేజ్ చేసిన ఆయన సుకుమార్ గారు. ఓకే ఓకే. నా ఇంట్రెస్ట్ తెలుసు ఆయనకు. అవునా, కాబట్టి అదే అడగబోతున్నాను. ఈ సినిమాకు మీరు డైరెక్ట్ చేయండి, కరెక్ట్, తమిళ్లో మీరు రీమేక్ చేశారు, remake చేసాము. చేశారు. దానికి ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. మా వైఫ్ ఆయన ప్రొడ్యూస్ చేశారు, ఓకే. నేను డైరెక్ట్ చేశాను. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. అంటే మేడం గారు ప్రొడ్యూసర్ అంటే ఇండైరెక్ట్ మీరు కూడా ప్రొడ్యూసరే చెప్తున్నా, అంటే మీరు నేను డైరెక్టర్ డైరెక్టర్ చెప్తారు కానీ చెప్తున్నా. నిజానికి ఆయన వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, నేను ఓన్లీ డైరెక్టర్ ఆ సినిమా. సూపర్ సార్. అది కూడా తమిళ్లో బాగా ఆడింది సార్. ఈ రెండు రంగస్థలమును కొన్ని మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. రంగస్థలం, తొలి ప్రేమ, ఇట్లా చాలా మూవీస్. ఇవి చేస్తూ మీరు ఓవర్సీస్ లో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అవును, అక్కడ విజయవంతంగా రన్ చేస్తా ఉన్నారు సార్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కొద్దిగా చెప్పండి సార్. అవునండి, చాలా మంచి విషయం ఏంటంటే యుఎస్ కి ఇండియాకి డిస్ట్రిబ్యూషన్ లో ప్రొడ్యూసర్ అంత ముఖ్యం సినిమాకి, ఓకే ఓకే. డైరెక్టర్ అంత ముఖ్యం, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసేది ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఓకే. దాన్ని మార్కెటింగ్ తీసుకెళ్లి కరెక్ట్ మార్కెట్ లో పెట్టి దానికి రాబట్టేవాడు డిస్ట్రిబ్యూటర్. ఆయన కూడా ఒక క్వాలిటీస్ ఉండాలి. ఓకే ఓకే. ఎక్కడ ఎలాగా ఏం చేయాలి అని తెలిసి ఉండాలి. ఎలా పబ్లిసిటీ చేయాలి, ఏ ఏరియాలో వేయాలి, ఏ థియేటర్లో వేయాలి, ఈ సినిమా అయితే ఆ క్రౌడ్ ఎటువంటిది అన్ని తెలిసి ఉండాలి. ఎటువంటి పబ్లిసిటీ చేయాలి, ఎలా రీచ్ చేయించాలి దీన్ని, ఓకే ఓకే, అది తెలిసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో అనుకోండి, ఈ స్టైల్ మీకు తెలిసి ఉంటుంది, చెప్పాల్సిన అవసరం. వెస్ట్రన్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది సర్క్యూట్స్ ఉంటాయి. ఇక్కడ సినిమార్క్, ఏఎంసి, రీగల్, పర్టికులర్ యుఎస్ లో ఇటువంటి సర్క్యూట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి 2000 స్క్రీన్స్, 3000 స్క్రీన్స్, 5000 స్క్రీన్స్ ఒక్కొక్క కార్పొరేషన్ ఓన్ చేసుకుంటాం. సో వాళ్ళలో మనకి ఎక్కడ థియేటర్స్ ఏ సర్క్యూట్ నుంచి కావాలని మనం బుక్ చేసుకుని ఆ థియేటర్ లో మనం రన్ చేస్తాం. ఓకే. ఇక్కడంటే మనం డైలీ రిపోర్ట్స్ వస్తాయి కదా, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ అనేది వస్తాయి, వివోఆర్స్ కలెక్షన్స్. ఇక్కడ వాళ్ళు రాస్తారు, పంపిస్తారు, జరుగుతుంటుంది. అక్కడ మనం వాళ్ళు రాసి పంపించినా పంపించకపోయినా రన్ ట్రాక్ అని ఒక అకౌంటింగ్ సిస్టమ్ ఇక్కడ యుఎస్ లో వరల్డ్ వైడ్ కూడా, అదర్ దెన్ ఇండియా. దాని బ్యూటీ ఏమంటే మినిట్ బై మినిట్ మీరు టికెట్ కట్ అయితే అక్కడ అప్డేట్ అవుతుంది. 300 స్క్రీన్స్ లో మన సినిమా రన్ అవుతుంది. అవును సార్. ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్ వచ్చిందని అప్పటికప్పుడు రియల్ టైమ్ లో చూస్తా కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చున్నాం. ఇక్కడ దీంట్లో ఒక మెయిన్ మిస్టేక్ అంటే ఒకరి మీద ఒకరు అనుమానాలు తావలేదు. ఓకే, ఏదైనా క్లారిటీ ఉంటుంది. క్లారిటీ కాదు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ టికెట్ కట్ అయితే ఆ నిమిషమే నీకు అప్డేట్ వచ్చేస్తున్నప్పుడు నీకు థియేటర్ మీద నువ్వు అనుమానపడవు. కరెక్ట్. అదే విధంగా ఒక స్కేల్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, మూవీ రెంటల్ స్కేల్ అంటారు. అవును సార్. మూవీ రెంటల్ స్కేల్ అని ఒకటి, ఈ సినిమాకి ఈ థియేటర్ లో ఇంత రన్ అయితే ఇంత పర్సెంటేజ్ ఇస్తాం. అవును. ఒక 100,000 రన్ అయితే నీకు ఇంత పర్సెంట్ ఇస్తాం. 500 కన్నా 1000 కన్నా 5 lakhs కన్నా ఎక్కువ రన్ అయింది, $5 lakh కన్నా ఎక్కువ రన్ చేసింది అనుకోండి, ఈ సర్క్యూట్ లో నీకు పర్సెంటేజ్ ఇంత ఇస్తారు. అవునండి, పెరుగుతూ ఉంటుంది. అలాగా స్లాబ్ పెడతారు అనమాట. ఒక స్లాబ్ ని బట్టి మీకు అమౌంట్ వస్తుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ సార్, మా థియేటర్ సర్క్యూట్ లో 10,000 కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే ఈ సర్క్యూట్ లో మీకు ఎంత పర్సెంటేజ్ ఇస్తాం. 20,000 కన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే మీకు 60% ఇస్తాం. ఊరికే చెప్తున్నా శాంపుల్. మీకు 500,000 ఎక్కువ కలెక్ట్ చేస్తే మీకు 60% ఇస్తాం. మిలియన్ ఎక్కువ కలెక్ట్ చేస్తాం అనుకోండి, మీకు 68% ఇస్తాం అని ఒక క్లారిటీ ఉంటుంది మొదటి. ఇప్పుడు 2 విషయాల్లో మీకు క్లారిటీ వచ్చేసింది. నీకు ఎంత రాబోతుంది నీకు తెలిసిపోతుంది. ప్రతి స్టేట్ ఎంత ట్యాక్స్ మీకు తెలుసు. కొన్ని స్టేట్స్ లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండదు. టెక్సాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉండదు. న్యూయార్క్, న్యూ జెర్సీ 6% కన్నా తక్కువ. న్యూయార్క్ 8%, అదే హైయెస్ట్. 8-9% ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. హైయెస్ట్ అంటే అదే. మిగిలిన అన్ని స్టేట్లు దానికన్నా తక్కువే. 6%, 4%, 3% అట్లా ఉంటుంది. కొన్ని స్టేట్లు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్సాస్ ఉంది, నో ట్యాక్స్. స్టేట్ ఉండదు, స్టేట్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు నీకేం క్లారిటీ వస్తుంది,
ప్రతి టికెట్ కట్ అయితే అవును. ఆ అమౌంట్ నీ టేబుల్ మీద ఉంది. ఎస్. ఎంత ట్యాక్స్ కట్ అయితే నీకు తెలుసు, తెలిసిపోతుంది. అవును. ఏ స్టేట్ లో. అవును. నీకు ఎంత రాబోతుందో నీకు తెలుసు, తెలిసిపోద్ది. అవును. దీంట్లో ఇంకో పాయింట్ ఏం తెలుసా, విత్ ఇన్ 60 days లోపల నువ్వు సినిమా థియేటర్ నుంచి సర్క్యూట్ నుంచి తీసేసిన 60 రోజుల లోపల నువ్వు అడిగినా అడగకపోయినా నీ చెక్ నీకు వచ్చేస్తుంది. అసలు కాల్స్ కూడా అక్కర్లేదు. 90% ఏం అవసరం లేదు. వా, మహా అంటే ఒక రిమైండర్ ఈమెయిల్ పెడతావు, ఒక 1 month తర్వాత వచ్చేస్తుంది, ఒక ఈమెయిల్ పెడతావు అంతే. ఆ సర్క్యూట్ లో ఉంటే అకౌంట్ డిపార్ట్మెంట్ కి ఒక ఈమెయిల్ పెడతావు, సో అండ్ సో సినిమా సో అండ్ సో డేట్ రన్ అయింది, అవును, మాకు ఈ అమౌంట్ రావాల్సింది, పేమెంట్ రావాల్సింది, ప్లీజ్ ఐ మీన్ సెండ్ ద చెక్. ఆ చెక్ మా ఇంటికి వాళ్ళేం పెద్ద ఎంత $500,000 చెక్ అయినా చెక్కే వస్తుంది మన ఇంటికి. ఇక్కడ 4 కోట్లు ఎండబడి అడగడం థియేటర్ వాళ్ళు థియేటర్ 2-3 విషయాలు క్లారిటీ వచ్చింది మీకు. ఇక్కడ థియేటర్లో న్యాయధర్మంగా బీఓఆర్లు ఇచ్చిన, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ ఇచ్చినా గానీ నీకు అనుమానానికి స్కోప్ ఉంది, ఈయన కరెక్ట్ ఇచ్చాడే లేదా, నిజం ఆయన నిజంగా ఇచ్చిండొచ్చు, కానీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వీళ్ళు నన్ను దొంగతనం చేస్తున్నారేమో, నాకు అన్యాయం చేస్తున్నారేమో. అంతకన్నా మించి ఈయన బ్లాక్లు అమ్మాడు, 500 టికెట్, నాకేమో షేర్ $150 ఇస్తున్నాడు. ఈ గొడవ కూడా జరిగింది, నా కలర్ చూశాను. నువ్వు సగం థియేటర్లో సగం టికెట్లు బ్లాక్లో 500 అమ్మావు కదా అని డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ థియేటర్ యజమాని క్వశ్చన్ చేస్తాడు. అది లేదన్నా నేను అమ్మలేదు అంటాడు. అది ప్రూవ్ చేయలేం కదా బ్లాక్లో మీద. 500 బ్లాక్లో మీద టికెట్ ఎలా ప్రూవ్ చేస్తాడు ఈయన? ఇప్పుడు గొడవలు వస్తాయి. అక్కడేమంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పడం మర్చా, వెస్ట్రన్ సొసైటీలో నేను డిస్ట్రిబ్యూటర్ని, నేను టికెట్ ప్రైస్ నేను ఫిక్స్ చేస్తా. ఫస్ట్ డే ప్రీమియర్ షోకి 25, 30, 20 నేను ఫిక్స్ చేస్తా. దాని తర్వాత షోకి ఎన్ని రోజులకి ఎంత టికెట్ నేను ప్రైస్ చేస్తా. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మండే నుంచి ఎంత నేను ఫిక్స్ చేస్తాను. అప్పుడు ఎంత క్లారిటీ వచ్చేసింది, ట్రాన్స్పరెన్సీ. బ్లాక్ లో క్వశ్చన్ రూల్డ్ అవుట్, వచ్చిన డబ్బులు ఎంత పోయిందో నీకు తెలుసు, ఎన్ని టికెట్లు అంతే ఎంత వచ్చింది నీకు తెలుసు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే టికెట్ నువ్వు బ్లాక్ లో అమ్మట్లేదు కదా. 28 రూపాయల టికెట్ ని 25 రూపాయలకు అమ్ముకుంటున్నావు. లీగల్ గా నువ్వు అమ్ముకోవచ్చు, ఆ రైట్ నీకుంది. ఏ ప్రభుత్వం నువ్వు అమ్మొద్దు అని చెప్పడానికి ఎవరు ముందుకు రారు, ఎవరు క్వశ్చన్ చేయదండి. ఇక్కడ ఇండియాలో అయితే ఆ క్వశ్చన్ ఉంది. నువ్వు 300 అమ్మంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ పర్మిషన్ ఇచ్చుకోవాలి, లేదు అది అవసరం లేదు అక్కడ. ప్రభుత్వం మధ్యలో ఎందుకు వస్తుంది? నేను సినిమా కొన్నా, థియేటర్ అయింది, ఇది నాది, ప్రభుత్వం ఎంతవరకు బాధ్యత వహిస్తుందంటే వాళ్ళ ట్యాక్స్ వసూలు చేసిన తొరకే. నీ 20 రూపాయలు అమ్ముకున్నా 20 రూపాయలు కావాల్సిన 6% 3% ట్యాక్స్ కడుతున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు మధ్యలో? నా ప్రోడక్ట్ ప్రైసింగ్ నేను చేసేటప్పుడు ప్రభుత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ లో సొసైటీలో అటువంటి ప్రభుత్వం జోక్యమే టికెట్ల మీద కానీ ఉండదు. అంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్ లో ఉంటాడు. అవును, ఎప్పుడు సేఫ్ జోన్ అని కాదు, ఫ్రీడమ్ ఉంటుంది. ఆయన టికెట్ ఎంత ఫిక్స్ చేసుకోవాలా, ఏదైతే అట్లా అమ్మినారంటే ఇండియాలో బ్లాక్ లో అమ్మినారు, ఎక్కువ అమ్మినారు, అది క్వశ్చన్ రూల్డ్ అవుట్ అక్కడ. నువ్వు ఫిక్స్ చేసుకో, నువ్వు అమ్ముకో, నువ్వు 100 రూపాయలు అమ్ముకో, నిన్ను ఎవరు క్వశ్చన్ చేయరు, అది నీ ఇష్టం. అదే విధంగా నిన్ను అడగకుండా థియేటర్ ఓనర్ కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా కూర్చోబెడ్డు. టికెట్లు ఫ్రీగా కూర్చోబెట్టాలంటే వాడు డిస్ట్రిబ్యూటర్కి ఈమెయిల్ పెట్టాలి, థియేటర్ ఓనర్ కూడా పెట్టి అప్రూవల్ తీసుకొని, నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు పలానా సీట్లు నేను ఇస్తున్నాను, నేను అప్రూవ్డ్ అంటే పంపించాలి. అంత సిస్టమేటిక్ గా ఉంటుంది. కాబట్టి మనీ మెస్అప్ కావడం అనేది జరిగింది అంటే ఎక్కడ జరుగుతుందని చెప్తాను. ఒక్కొక్కసారి దివాలా తీస్తాయి ఈ సర్క్యూట్స్ కూడా ఉన్నట్టుండి. ఈ 2 నెలల లోపల మన చేతికి డబ్బులు ఉంది, అందొచ్చే లోపల దివాలా తీసినట్టు డబ్బులు అటువంటి డిజాస్టర్ తప్ప అక్కడ అన్నెసరిగా ఇక ఆయన ఇవ్వలేదు, ఆయన ఎమ్మడించాలి, ఆయన పరిగెత్తి ఆయన చుట్టూ తిరగాలి, ఉండవు. డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి థియేటర్ యజమాని ఫోన్ చేసి ఉండన్నా ఇస్తానని చెప్పి అదంతా ఏముండదు. రేపు వచ్చి రాలేదన్నా, ఇంకా దాని ఈ సినిమా ఆడలేదు, ఆ సినిమా డబ్బులు దీనికి పోయి ఇట్లా క్వశ్చన్ ఉండదు. ఆటోమేటిక్ గా సిస్టమేటిక్ గా జరిగిపోతుంటది. అదే కార్పొరేషన్స్ అలా రన్ చేస్తుంటే ఇక్కడ చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ కూడా అంతకన్నా బెటర్ కూడా చేస్తుండొచ్చు, నాకు తెలీదు. కానీ అనుమానాలు గొడవలు చూడడం నేను చూసే కళ్ళ. అందుకోసం ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు,
ఒక థియేటర్ లో వాళ్ళు ఎట్లా ఇంత 500 అమ్ముకున్నాడు అజిత్ గారి సినిమాని, నేను ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చా, 500 అమ్ము టికెట్ లో నాకు 150% ఇస్తే ఎలాగా అని ఈ గొడవ నేను చూసే పర్సనల్ గా. ఆయన అడిగితే లేదంటే 150 రూపాయలు టికెట్ అంటాడు. ఏమే ఇదేదో వీళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చేస్తుంటే 500 అమ్ముకోవచ్చు 1000 అమ్ముకోవచ్చు అని ఇచ్చేస్తుంటే ఈ గొడవలు ఉండవు కదా సార్. నాకు ఇంకో డౌట్, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే హై బడ్జెట్ సినిమా మొదటి 4 days 5 days టికెట్ పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓవర్సీస్ లో అలా ఉంటుందా సార్? అక్కడ టికెట్ పెంచుకోవచ్చా? అదే కదా డిస్ట్రిబ్యూటర్ ఫుల్ ఫ్రీడమ్, అక్కడ ఎంత పెంచుకోవచ్చు, ఎంత పెట్టుకోవచ్చు, ఆయన ఫిక్స్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ వచ్చి ప్రొడ్యూసర్ ఇంకొక గవర్నమెంట్ బాడీనో ఇంకొక థర్డ్ పార్టీనో థియేటర్ ఫిక్స్ చేయదు, డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్ చేస్తాడు టికెట్ ప్రైస్ అంతా అని. అది చెప్పాల్సింది నేను మీకు. అది ట్రాన్స్పరెంట్, ప్లస్ నువ్వు ఎంత కొన్నావు నీకు తెలుసు, ఎంత పెడితే నీకు గిట్టుబాటు అవుతుంది నీకు తెలుసు. ఈ ప్రోడక్ట్ ప్రైస్ నువ్వు పెట్టుకోవాలి కానీ మిగిలిన వాళ్ళంతా పెట్టడం ఏంటి? ఆవిడ ప్రొడ్యూసర్ నీకు అమ్మేశారు అవుట్ రైట్ కి, ఆయన పని అయిపోయింది. థియేటర్ నీ సినిమా వేయబోతున్నారు, వాళ్ళకి నువ్వు ఎంత చెప్తే అంత కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకుంటారు, నీ షేర్ నీకు ఇస్తారు. ఇక్కడ మధ్యలో ఇంకొక వ్యక్తులకు ప్రమేయమే లేదు అక్కడ. ఇప్పుడు మనకు ఇక్కడ సిస్టమ్ అలా ఉంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఈ సిస్టమ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఇది రైట్ అనిపిస్తుంది. ప్రతిసారి ఒక సినిమా రిలీజ్ అయితే గవర్నమెంట్ కి వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అడిగిపోతున్నాను సార్. ఇప్పుడు మనం టికెట్స్ ఏదైతే ఇక్కడ పెంచుకోవాలనేసి మన ఏపీ తెలంగాణ అయితేనేమి సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ వెళ్ళి అడుగుతున్నారు. ఇలాంటి ఏదైతే ఉందో మిగతా రాష్ట్రాల్లో కూడా ఉందా సార్ ఇలాగా? ఫస్ట్ టైం నాకు తెలిసి నాలెడ్జ్ వరకు రైట్ ఆర్ రాంగ్ మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఈ సాంప్రదాయం ఫస్ట్ ప్రారంభించిన వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేసిన నాలెడ్జ్ కి. అంతకుముందు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఉండేది తమిళనాడులో, వాళ్ళ కిందనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సినిమాకి సంబంధించిన విషయాలు జరిగేవి. కానీ పర్టికులర్లీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీని పెట్టి సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ ఘనత ఆయనదే. సినిమాను ఉద్ధరించడానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఒక మినిస్ట్రీని ఇచ్చి, వాళ్ళు ఏమేం చేస్తారో నాకు తెలియదు అండి, ఎంత చేశారు ఎంత చేయలేదు ఆ క్వశ్చన్ నన్ను అడగమాకండి, మీకే బెటర్ తెలియదు. ఆయన్ని ఫస్ట్ ఎన్టీఆర్ గారికి అటువంటి ఫస్ట్ ఇన్నోవేటివ్ మినిస్ట్రీని స్టార్ట్ చేసిన వ్యక్తి ఆయనే. అంతవరకు ఇండియన్ హిస్టరీలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనేది లేదు నాకు తెలిసి. ఒకవేళ అంతకు ముందే ఉండే మీరు హిస్టరీ రెఫర్ చేసుకోండి. కానీ ఆయన ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి సినిమాను ఉద్ధరించాలని చెప్పి ఇటువంటి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు నాకు తెలిసిన వరకే తెలంగాణలోను ఆంధ్రాలోను సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ ఉంటారు, కానీ మిగిలిన స్టేట్ లో కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు చాలా వరకు ఉండకపోవచ్చు. కానీ ఆయన ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆ ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిన ఒక దీంతో ఒక డిపార్ట్మెంట్ నే పెట్టాడు, ఒక మినిస్ట్రీనే క్రియేట్ చేశారు ఆయన. ఆ ఘనత ఆయనకే దొక్కుతుంది. సార్ ఇంకోటి, మీరు సుకుమార్ గారితో ఒక జర్నీ చేశారు. మీరు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ గా కావడానికి మెయిన్ బ్యాక్ సపోర్ట్ చేసింది సుకుమార్ గారు అన్నారు. మీరు ఆయనతో ఎలా పరిచయం ఏర్పడింది సార్? సుకుమార్ గారు ఎలా పరిచయం, ఎంత పరిచయం అనేది కూడా ఆయనతో ప్రతి విషయంలోనూ నేను చేసిన ప్రతి పనిలోనూ ఆయన ప్రోద్బలం ఉంటుంది. ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకసారి మేము కలిసి ఏదో మాట్లాడుకుంటుంటే యూఎస్ లో బాగా మీరు ఎందుకు చేయకూడదు అని ఫస్ట్ ఆ థాట్ నాకు ఇండ్యూస్ చేసిన వ్యక్తి ఆయనే, సుకుమార్ గారు. ఆయన చెప్పి ఫస్ట్ మన సినిమాతో స్టార్ట్ చేయండి అని కుమారి 21F డిస్ట్రిబ్యూట్ చేయండి అని 2014 లో స్టార్ట్ చేశారు. నన్ను ఇనిషియేట్ చేసి సరదా కూర్చొని మా ఇంట్లో మాట్లాడుకుంటున్నాం యూఎస్ లో. అలా మీరు చేయొచ్చు కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసిన ఫస్ట్ వ్యక్తి డిస్ట్రిబ్యూషన్ సైడ్. సూపర్ సార్. ఆయన దీంతో నేను స్టార్ట్ చేసేది. దాని తర్వాత తొలి ప్రేమ, ఇంకా కూడా రంగస్థలం. అదే ఏం చెప్తున్నా డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంట్ మర్చిపోయినా చెప్పడం. ఇప్పుడు ఫస్ట్ టైం రంగస్థలం సినిమాని నేను యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఓకే సూపర్ సార్. అప్పుడు అంతవరకు లింకన్ టనల్ ఉంటుంది కదా, అక్కడ పెద్ద బోర్డు ఉంటుంది. 46 feet హైట్, 126 feet వైడ్. పెద్ద ఎలక్ట్రానిక్ హోర్డింగ్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ కార్పొరేట్ యాడ్స్, యాపిల్, ఐఫోన్లు ఇటువంటి యాడ్స్ వేసేవాళ్ళు. కమర్షియల్ పెద్ద పెద్ద కార్పొరేషన్స్, చిన్న ప్రోడక్ట్స్ అంతా శాంసంగ్ ఇటువంటి ప్రోడక్ట్స్ మాత్రం అక్కడ
పబ్లిసిటీ చేసాం. ఫస్ట్ టైం నేను దాన్ని బ్రేక్ చేసి రంగస్థలం సినిమా ట్రైలర్ అక్కడ దాంట్లో వేయించాను. చాలా ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. అదే టైమ్ స్క్వేర్ లోనే వేయించాను అక్కడ. అసలు అంత ముందు వరకు సినిమా అడ్వర్టైజ్మెంట్ లో అక్కడ ప్లేస్ లో వేరు, ఎందుకంటే సో ఎక్స్పెన్సివ్. అవునండి, అంత డబ్బులు వేసేయడం. నన్ను కూడా తిట్టారు అందరూ, అసలు తెలుగు ఈ మనిషికి తెలుగు సినిమా తీసుకెళ్లి అమెరికాలో ఇట్లాంటి మెయిన్ స్ట్రీమ్ లో పోయి ఎంత అడ్వర్టైజ్మెంట్ అవసరమే ఉంది తిట్టారు కదా చాలా మంది కూడా. కొవ్వు కొట్టుకుంటున్నాడు ఆయన, డబ్బులు ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. అట్లా చేస్తే డబ్బులు సంపాదించగలరా, డిస్ట్రిబ్యూటర్ బతకగలరా అని కూడా తిట్టారు. కానీ ప్రతి షోకి వెళ్ళి చూస్తే ఆ సినిమాలో రంగస్థలంలో నాన్ ఇండియన్స్, కొంత పోర్షన్ ఆఫ్ థియేటర్ నాన్ ఇండియన్స్ తో, ఇండియన్ కమ్యూనిటీ కాకుండా మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్ కనిపించారు. ఎలా వచ్చారు వాళ్ళు? మనం చేసిన పబ్లిసిటీ, ప్రమోషన్ లో వచ్చారు. ఇట్లా ప్రతి ప్రోడక్ట్ మనం బయట తీసుకెళ్ళేటప్పుడు కూడా అట్లా పబ్లిసిటీ కరెక్ట్ గా రీచ్ అయ్యేటట్టు చేస్తే మన సినిమాలు మన వాళ్ళకి మాత్రమే కాదు, తెల్లవాళ్ళు, నాలుగోళ్ళు, ఇంకో కలర్ వాళ్ళు, ఆ కలర్ వాళ్ళు, వైట్లు, బ్లాక్లు అందరూ కూడా చూస్తారు. సినిమా అనేది డిస్ట్రిబ్యూటర్ ఎంత గట్టిగా తీసుకెళ్ళగలిగితే అంత మన మాత్రమే కాదు, కొంత పోర్షన్ ఆఫ్ నాన్ ఇండియన్స్, మెయిన్ స్ట్రీమ్ అమెరికన్స్ కూడా చూసారు ఆ సినిమా. అలా తీసుకెళ్ళగలిగాం. మీరు చెప్తుంటే గుర్తొచ్చి మరి చెప్తున్నా ఈ విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు. డిస్ట్రిబ్యూటర్ కూడా ఎంత ఇంపార్టెంట్, ఎంత ఖర్చు ఉంటది అంటే నువ్వు ధైర్యం చేయాలి ఫస్ట్. అంతే కదా సార్, నేను 30,000 అయిపోతుంది కదా, $40,000 అయిపోతుంది కదా, $40,000 అయిపోతుంది కదా అనుకుంటే అది కుదరదు. నువ్వు చేస్తే తేవాల్సిందే ఎక్స్పెరిమెంట్. నువ్వు ఒక అడుగు ముందుకేసి ఆ వ్యయ ప్రయాసం నువ్వు చేయాల్సిందే, లేకపోతే సినిమా తీసుకెళ్ళావు కష్టం. సార్ మీరు డిస్ట్రిబ్యూటర్ గా ఓవర్సీస్ చేశారు కదా, అక్కడ ఉన్న థియేటర్ స్క్రీన్స్ ఇక్కడ మన ఇండియాలో స్క్రీన్స్ కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది సార్? లేదు, ఇండియాలో కూడా ఇప్పుడు థియేటర్ సిస్టమ్ చైన్, ఇప్పుడు దీన్ని చూసినట్టే ఇంచుమించు ఒకే సౌండ్ సిస్టమ్ వెస్టర్న్. ఒకప్పట్లో ఆ డిఫరెన్స్ ఉండేది. అవును సార్, అక్కడ వచ్చిన కొన్ని ఏళ్ల తర్వాత మనకు వచ్చేది టెక్నాలజీ. ఇవాళ అలా కాదు. అక్కడ 5.1 వస్తే 5.1 మనకు వచ్చేస్తాను. అక్కడ ఇంకొక సౌండ్ సిస్టమ్ వచ్చిందంటే ఇక్కడ అదే సిస్టమ్ మళ్ళీ నెక్స్ట్ అంటే పాపులేషన్ తేడా కదా సార్. ఇక్కడ 100 కోట్లు దాటిపోయింది, అక్కడ 30 అది ఇంకొక రకంగా స్క్రీన్స్ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అక్కడ ఎక్కువ అండి. ఇప్పుడు అమెరికాలో more than 40,000 స్క్రీన్స్ ఉన్నాయి. చూడ 32,000 మంది, 32 కోట్ల మంది జనం ఉన్న జనాభా ఉన్న దేశానికి 40,000 స్క్రీన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో 145 కోట్ల జనాభాకి మనకి ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 10,000 స్క్రీన్స్ కూడా లేవు. ఒకప్పుడు 12,000 అనేవాళ్ళు, అది కూడా తగ్గిపోయి ఇప్పుడు 8,000-9,000 వచ్చేసింది. అది ఇంక్రీజ్ కావాల్సింది పోయి డిక్రీజ్ అయిపోయి, అది దారుణం. మనం ఇంకా స్క్రీన్స్ కావాలి మన జనాభాకి. అదే చైనాలో చూడండి, చైనాలో చూసినట్టయితే ఇప్పుడు 60,000 స్క్రీన్లు అంత ఉన్నాయి, ఇంకా కడుతున్నారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి మూవీ అనేది చాలా జనాల మధ్యలో ఉంటేనే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. అవునండి, మూవీ అనేది ఏదో ఒక ఫామ్ లో కథ అనేది నేరేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, తిండి లేకుండా మనిషి వారాల పొద్దుడు బతకగలడు. అదే అడుగుదాం మళ్ళీ. వాటర్ లేకుండా మనిషి కొన్ని దినాలు బతకగలడు. గాలి లేకుండా కొన్ని నిమిషాలు, గంటలు బతకగలగలము. కానీ ఒక డ్రీమ్ లేకుండా, ఒక ఇమాజినేషన్ లేకుండా, ఒక హాలుసినేషన్ లేకుండా మెన్ కెనాట్ లివ్. ఒక నిమిషం కూడా బతకలేడు. అదే నేను అడుగుదాం అనుకున్నా. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మెన్ కెనాట్ లివ్ వితౌట్ హోప్ అండ్ హాలుసినేషన్ అండ్ డ్రీమ్. అంటే ఒక ఫార్ములా లాగా మీరు దాన్ని చెప్తున్నాను కదా, ఇది లేకుండా బతకలేరండి మనిషి. చెప్తున్నా నేను. అందువల్ల రెడీమేడ్ ఫుడ్ లాగా మెక్డానల్డ్ పోతే ఫుడ్ దొరుకుతుంది, థియేటర్ పోతే కథలు దొరుకుతాయి, సినిమాలు దొరుకుతాయి. మనకి సినిమా లేకుండా మనిషి బతకలేడు. అది తిండి, బట్ట, ఇల్లు ఎంత ముఖ్యమో ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ముఖ్యం అండి. ఇది తగ్గదు. సినిమా కథ ఏదో ఒక రూపంలో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండి తీరుతుంది. అందరూ చెప్తారు సినిమా వ్యానిష్ అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది వచ్చేసింది. కాదు, ఎప్పటికీ కాదు. సినిమా ఉంటుంది. సినిమా ఏదో ఒక ఫామ్ ఉన్నంత వరకు సినిమా ఉంటుంది, ఏదో ఒక ఫామ్ లో. కెన్ బి టుడే థియేటర్ ఫామ్ థియేటర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఇంటర్నెట్ కావచ్చు, నువ్వు ఫోన్ లో రావచ్చు, ఇంకో ఉంటుంది. అది దాన్ని తీసేయలేము. అజరామరమైన సినిమా అనేది, దీనికి మరణం లేదు. మనం స్క్రీన్స్ పెంచాలంటారు. యుఎస్ లో ఎలా అయితే 34 కోట్ల మందికి 32 కోట్ల మందికి 40,000 కంటే ఎక్కువ ఉన్నాయి స్క్రీన్స్. స్క్రీన్స్. ఇప్పుడు మనకు 145 కోట్ల మందికి
10,000 కన్నా తక్కువ మన తక్కువ ఉన్నాయి. ఆ ప్రపోర్షన్ చూస్తే మనకి ఎంత కావాలా అంతే 4 అంటే 2 లక్షల స్క్రీన్స్ కావాలి మనకి. అవును అదే ప్రపోర్షన్ మనకు కావాలనుకుంటే అవును కనీసం లేదు మనకి ఈడ. కావాలి మనకి థియేటర్ కావాలి, థియేటర్ కావాలి, చాలా కావాలి. చాలా తక్కువ అండి మనకు. మీకు ఇంకా సుకుమార్ గారితో ఇప్పుడు ఆయన నంబర్ 1 డైరెక్టర్ అయిపోయారు సార్, అది పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ ఇద్దరు మధ్య? ఎప్పుడు కూడా ఆయన ఒకే రకం. ఆయన వ్యక్తిత్వం చెప్పనండి, ఆయన సక్సెస్ వల్లనో సక్సెస్ కాకపోవడం వల్లనో ఒక రకంగా ఉండరండి ఆయన. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎప్పుడు ఒకేలా ఉంటారు ఆయన, అందరితో ఒకేలా ఉంటారు. ఆయన గర్వం ఉండదు, ఆయనకు చాలా నిగర్వి. గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళ మిస్సెస్ కూడా ప్రొడ్యూస్ చేశారు, చేస్తున్నారు, ఇంకా కూడా చేయాలని కోరుకుంటా. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఆయన ఏ పని కావాలో నేను ప్రతి విషయంలో కూడా ఆయన కన్సల్ట్ అవుతాను. ప్రతిసారి కూడా నాకు ఏదైనా ముఖ్యమైన ఏదైనా ఉన్నప్పుడు ఆయన అడగకుండా ఏ పని చేయను నేను. ముఖ్యమైన ఏదైనా ఉంటే నేను వెళ్ళి కూర్చుని నేను యూఎస్ నుంచి కూడా వచ్చేది పనిగా ఆయన కలిసి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుని అడుగుతా, ఇలా అనుకుంటున్నాను ఏం చేద్దాం అని సమాలోచన చేస్తా. ఆయన కూడా అది ఓపికగా విని ఎంత బిజీగా ఉన్నా కానీ మన టైం ఇచ్చి కూర్చొని మనం సజెస్ట్ చేసేంత ఓపిక ఉన్న వ్యక్తి ఆయన. పేషెన్స్ ప్లస్ ఐ కౌంట్ ఆన్ హిమ్. నేను ఆయన మీద నమ్ముతాను, ఆయన మీద డిపెండ్ అవుతాను నేను. కానీ ఆయనతో ఓపికగా మనకు చేయగలిగే ఒక వ్యక్తి ఉండాలి కదా, కంపల్సరీ ఉండాలి. ఆ ఇది ఆయనకు ఉండాలి కదా. ఆయనకి ఏం అవసరం ఉంది, నా నుంచి ఆయన ఆశిస్తున్నారా, ఓ ప్రయోజనం ఉందా, లేదు కదా, ఆయన చేస్తారు. అది ఆయన వెరీ గ్రేట్ అండి. నేను మరులేని వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంతే కదండి, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా. నిజం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ లో ఆయన ఒకరు. ఫైనెస్ట్ డైరెక్టర్. ఐ లవ్ హిమ్. సార్ సుకుమార్ గారు కాకుండా ఇంకా మీకు ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు ఎక్సెప్ట్ మన తెలుగులో? తెలుగులో అంటే రాజమౌళి గారు అంటే ఇష్టం నాకు. స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే ఇష్టం. అకిరా కురోసావా అంటే ఇష్టం. ఎందుకంటే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ టైం రోషమన్ అనే సినిమా చూసాను. ఒకే సినిమాని ఒక 3-4 డిఫరెంట్ వర్షన్స్ లో నేరేట్ అవుతుంది అదే స్టోరీ. ఫస్ట్ టైం అటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ నేను చూడను నా లైఫ్ లో. అదే ఒక నా స్పెల్ బౌండింగ్ స్టోరీ అదొకటి. దాని తర్వాత ఈటీ, ఆ పోస్టర్ చూసి ఈటీ బాగుందంట, అది ఇది సినిమా బాగుందని చెప్పి అప్పుడు ఒక 1 వీక్ లేట్ గా రిలీజ్ అయింది మనకి హాలీవుడ్. ఎక్స్ట్రా టెరిటరీ స్టీవెన్ స్పీల్బర్గ్ గారు. నాకు ఈ ఫ్యాంటసీ ఇట్లాంటి ఆ ఫేస్ చూస్తే ఈటీ పోస్టర్ చూసి ఏంద్రా ఇంత వికారమైన ఇది, ఈ సినిమాకి పోవడం ఆహా ఏం చెప్తున్నారు దీన్ని అని ఫస్ట్ డే మా వాళ్ళు టికెట్ తీసి నేను వెళ్ళా, మీరు చూసి చెప్పండి రా అని చెప్పి. క్లాస్ మీద తెలియచ్చు, నార్మల్ కాదు సినిమా అని చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత చూడకుండా కూడా వెళ్ళా. వెళ్ళిన తర్వాత డిపార్ట్ ఈటీ వెళ్ళిపోతుంది సార్, డిపార్ట్ అవుతుంది కదా, కళ్ళమ్మ నీళ్ళు దొరుకుతాయి నాకు. నిజంగా అది క్యూట్ కానే కాదండి. ఈటీ ఇది చూసారా ఎక్స్ట్రా టెరిటరీలో, ఆ ఇమేజ్ క్యూటే కాదు, ఆ క్రీచర్ క్యూట్ కానే కాదు. కానీ ఆ ఎమోషన్ వల్ల అది క్యూట్ అనిపించి ఓ క్యూట్ అంటాం, లవ్ వచ్చేసింది. నేను దట్ వాస్ డిస్గస్టింగ్ క్రీచర్ అనిపించింది నాకు ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు. ఇదేం క్రీచర్, ఇది ఇంత డిస్గస్టింగ్ గా ఒక క్రీచర్ తీసుకొచ్చి ఇది ఎట్లా సినిమా చూసారని అనుకున్నా. సినిమా చూసిన తర్వాత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ క్రీచర్. అది డైరెక్టర్ గొప్పతనం, ఒక ఎమోషన్ దాంట్లో పలికించాడు. అప్పుడు ఒక ఎమోషన్ మంచిగా పలికించగలిగితే అది ఈటీఐ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ క్రీచర్ అయినా కూడా విల్ ఫాల్ ఇన్ లవ్ విత్. కాబట్టి కరెక్ట్ నువ్వు కథ చెప్పగలిగితే దేని మీద నువ్వు లవ్ క్రియేట్ చేయగలిగించు. అందువల్ల ఆయన ఇష్టం. సుకుమార్ గారు వైవిధ్య భరితమైన ఒక డైరెక్టర్. ఒక ఫస్ట్ సినిమా ఆర్య సినిమా చూసినాం, ఎంత నీట్ గా చేస్తుంటారు చాలా. అసలు లేయర్ బై లేయర్ రివీల్ అవుతాడు. ఫస్ట్ సినిమా నుంచి ఇవాళ వరకే కంటిన్యూషన్ ఉంటుంది మంచి స్టోరీలో. సినిమాలను ఒక వైవిధ్య భరితమైన క్యారెక్టర్స్ కానీ డ్రామా కానీ అందులో అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకి ఈడెన్ డైరెక్టర్ నాకు కనిపించరు. ఆయన ఒక డిఫరెంట్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్, వెరీ యూనిక్ ఆఫ్ హిస్ కైండ్. దాని తర్వాత రాజమౌళి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ గ్రాండ్యూర్ కానీ, ఆ ఎమోషన్ ప్యాక్ చేయడం కానీ, ఆ ప్యాకేజింగ్ కానీ సూపర్ గా ఉంటుంది. స్పెల్ బౌండింగ్ ఆయన కూర్చున్నా మర్చిపో, ఎంజాయ్ చేస్తాం హ్యాపీగా. అట్లా మన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారండి.
చెప్పగలిగే సందర్భం వచ్చింది కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా ఈ టైం సరిపోదు మనకి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోతే. కానీ అందరు డైరెక్టర్లు నాకు ఇష్టమే. ఇందులో చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు. సార్ 1 మూవీ సుకుమార్ గారిది కొద్దిగా అటు ఇటు తేడా వచ్చి కొద్దిగా ఇదైంది మూవీ. ఆ టైంలో కొన్ని ఆయన ఏదైనా బాధపడిన సందర్భాల్లో మీ దగ్గర ఏమైనా షేర్ చేసుకున్నారా సుకుమార్ గారు? ఆయన ఒక విషయం చెప్తాను. ఆయన ఆ సినిమాని ఎట్లా స్టార్ట్ చేశారు కూడా చెప్తాను. నాకు మొదటి నుంచి నాకు అది తెలుసు. ఆ సాగా పూర్తి తెలుసు. మహేష్ బాబు గారితో ఒక థ్రిల్లర్ చేద్దాము, ఇది ఒక 30 కోట్ల సినిమా అయిపోతుంది, ఒక 46 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు అనే ఐడియాతో స్టార్ట్ చేశారు ఆయన. ఒక థ్రిల్లర్ క్యూట్ గా చేసేద్దాం అనుకుని. దాంట్లో చాలా కామెడీ గారు ఉండేది. ఆయన చెప్పినప్పుడు కానీ ఫస్ట్ వర్షన్ గా చూసినట్టే చాలా కామెడీ ఫన్నీ షూట్ చేశారు కూడా. లాస్ట్ లో లెంగ్త్ ఎక్కువైపోయి ఏం తీసేయాలనుకుంటే డ్రామా తీసేయలేం కదా, ఆ కామెడీ తీసేశారు. అప్పటికి మహేష్ బాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయన ప్రతి సినిమాలో ఎంతో కొంత కామెడీ పండుస్తూ వచ్చారు. ఈ సినిమా టోటల్ సీరియస్ అయిపోయింది. సడన్ గా ఒక షాక్ లాగా. సినిమా మంచి సినిమా అండి, అందులో అనుమానం లేదు. అది ఆడియన్స్ కి కొంచెం ప్రతి సినిమాలో కామెడీ చేసుకుంటే పెట్టారు. చాలా మంచి సినిమా అండి, చక్కటి సినిమా. అది ఆడింది కూడా. ఎందువల్ల తక్కువ అని అనుకుంటున్నారంటే అది 100 కోట్లు కలెక్ట్ చేసిన బడ్జెట్ ఎక్కువైపోయి ఉంటుంది. బై టైమ్ దే ఫినిష్ ఇట్. అమ్మడం ఎక్కువ చేసి ఉంటారు, బడ్జెట్ ఎక్కువ ఎందులో అయితే అమ్మడం ఎక్కువ చేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ లో ఎక్కువ కమ్ముంటారు. అందువల్ల లాస్ అని చెప్పుకుంటారేమో కానీ ఆ సినిమా బడ్జెట్ కి చేసిన కలెక్షన్ తప్పైన కలెక్షన్ కాదండి. ఒకవేళ అందువల్ల బయట అటువంటి టాక్ ఉందేమో తెలియదు కానీ సినిమా అయితే చాలా మంచి సినిమా. మంచిగా చాలా మంది నష్టపోయారంటే కొంచెం ఎక్కువ ధరకి అమ్ముండొచ్చు. అవునులేండి, 100 కోట్లు కలెక్ట్ చేస్తుంటే 120 అమ్మున్నారు అనుకోండి, నష్టపోతారు కదండి. అయి ఉండొచ్చు. సార్ ఏదైతే ఈ మూవీ నుండి 1 మూవీ నుండి మహేష్ బాబు గారికి సుకుమార్ గారికి అప్పటి నుండి కొద్దిగా తేడా వచ్చిందని టాక్ అయితే ఉంది సార్. అది ఇద్దరి మధ్య క్లాష్ వచ్చింది. అదంతా ఏముండదండి, ఆర్టిస్టులు డైరెక్టర్లకి మీరు అనుకున్నట్టు ఇది చెప్తున్నట్టు నేను నమ్మది క్లాష్ ఏముండదు. ఒకవేళ ఉంటే ఇది ఈ క్యారెక్టర్ నాకు సూటబుల్ కానీ ఎందుకు ఆయన ఒప్పుకుంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెద్ద హీరోని కదా, ఆయన ఎలా ఒప్పుకుంటారు? ఆయన ఇష్టపడి కలిసి కష్టపడి పని చేశారు. ఒక్కోసారి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. అంత మాత్రాన ఈయన ఆయన మీద కోపడిన టర్మ్స్ బాగలేవని ఇట్లా ఊహాగానం స్టార్ట్ చేయలేదు కదా. అది ఎన్నో దానికి వేరే రీజన్స్ ఉంటాయండి. ఇది కారణం అనుకొని మనం ఊహించుకుంటే ఎలాగా? వాళ్ళిద్దరి మధ్య మంచి అనుభవం ఉంటది. అది బయట మనం ఊహించుకుంటుంటాం కానీ అంటే ఇద్దరి మధ్య బాగానే ఉందండి. డెఫినెట్ గా అండి. అంటే ఇక్కడ ఫంక్షన్స్ లో కూడా ఎక్కడ ఉండొచ్చు, కనిపించకపోతే వేరే వేరే విషయం ఉంటుంది. కానీ నేనైతే ఇట్లాంటి ఊహగానే నమ్మను. ఆయనకి అడిగి పడదంట, ఇదంతా అదంటే ఇది నాన్ సెన్స్. ఇది మళ్ళీ వాళ్ళు కలిసి చేయలేదా? అది కరెక్ట్. అది ఇంకో రోజు కలిసి చేస్తారు, నెక్స్ట్ సినిమా చేస్తారు. అంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ లో ఉన్నారు కదా, ఆయన చేయొచ్చండి. ఎవరు తెలుసు? మహేష్ బాబు గారు ఇప్పుడు సినిమా చేస్తున్నారు రాజమౌళి గారితో. తర్వాత సినిమా ఆయన పిలవచ్చు, ఈయన ఆయన దగ్గర అప్రోచ్ కావచ్చు. ఎవరు తెలుసు? కావాలనే కోరుకుంటున్నాం సార్. అందరూ కలిసి పని చేయాలి, ఫ్యాన్స్ కూడా ఆయనతో కూడా సినిమా చేయాలి మనం కోరుకుందాం. నేను కూడా ఈ మ్యాటర్ కూడా అడుగుతాను మరి వాళ్ళు కూడా కలిసినప్పుడు. ఏమండి మీ ప్రేక్షకులు ఎంతమంది ఎంత ఇలా కోరుకుంటున్నారండి, ఎవరు చూస్తున్నారు? మహేష్ బాబు గారితో సినిమా చేయండి రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి అది అది కరెక్ట్ కాదండి. అలా అనేది వాళ్ళ టర్మ్స్ వాళ్ళకు ఉంటాయి. ఏ హీరో కూడా ఎవరిని బ్లేమ్ చేయరండి అలాగా. డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు హీరోలు కానీ బ్లేమ్ చేయరండి. కలిసి పని చేశారు. ఇష్టమైన హీరోలు ఎవరు సార్ తెలుగు ఇండస్ట్రీలో? నాకు అందరూ ఇష్టం అండి. మహేష్ బాబు గారు ఇష్టం, ఎన్టీఆర్ అన్న ఇష్టం. ఆయన అందరికన్నా మించి బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు మా ఇష్టం, అందరూ ఇష్టం. ఆయన ఇంకా ప్రత్యేకమైన ఆయన చూజ్ చేసుకోవడం ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మూవీస్ ఇస్తాడు ఆయన. ఆయన కెరీర్ కానీ స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే ప్రతి సినిమాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఒక చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ చూజ్ చేసే సినిమాలు కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ రకం కూడా ఆయన నాకు ఇష్టమే. కాబట్టి బన్నీ గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు. ప్రభాస్ గారు మామూలు కాదు కదా, ఆయన వాక్, ఆయన స్టైల్ ఇది వేరే లెవెల్ అనమాట. ఇట్లా అందరూ ఇష్టం నాకు.
అంటే ప్రభాస్ గారితో మీరు ఎప్పుడన్నా అనిపించిందా సార్ యాజ్ అ ఆన్ అండ్ ఆఫ్ కలవడం అయితే జరిగింది, అప్పుడప్పుడు ఇక్కడ తారసపడడం అయితే జరిగింది, కానీ నేను కెమెరామెన్ గాను డైరెక్టర్ గాను ఆయన అప్రోచ్ ఎప్పుడు అనుకోలేదు, నేను అడగను లేదు, అటువంటి అవకాశం వస్తున్నారు గారు బాలకృష్ణ గారు వీళ్ళతో వాళ్ళతో అయితే కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సెట్ లో ఉన్నప్పుడు అప్పుడు చెన్నైలో తమిళ అన్ని సినిమాలు ఒకే ప్లేస్ జరిగాయి. చిరంజీవి గారి సినిమాలు కానీ ఇవి కానీ తమిళ సినిమాలు కానీ అన్ని. అప్పుడు ఆయన మా సెట్కి వచ్చేవాళ్ళు, ఏఎంలోనో ఆయనలోనో సెట్ వేసింది అనుకోండి, పక్క తెలుగు సినిమా కూడా జరుగుతుంటే తమిళ సినిమా కూడా జరుగుతుంది, ఇంకోటి మలయాళ సినిమా జరుగుతుంది, కన్నడ సినిమా జరిగేది. అట్లా అశోక్ కుమార్ గారిని రావడం అట్లాంటి సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ పర్టికులర్ గా కలవాలని పోవడం కానీ ఒక పర్పస్ తో చేసింది కానీ లేదు. చూడడం జరిగింది, ఉన్న సందర్భంలో హాయ్ అట్లా మాట్లాడుకోవడం, హాయ్ బాయ్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అంతకన్నా మించి సార్ మీరు కెమెరామెన్ గా చేసిన మూవీస్ లో ఈ హీరోయిన్ ని ఇంత అందంగా చూపించాలి అని అనిపించిన మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు ఉన్నారా సార్? చూపించాలని ప్రతి వాళ్ళని అందంగా చూపించాలని కోరుకుంటున్నాం కెమెరామెన్. దానికి కావాల్సిన డివైజెస్ యూజ్ చేస్తాం. అవును, ఇట్లా ఇలా లైట్ చేద్దాము, ఈ యాంగిల్ నుంచి ఇలా లైట్ చేద్దాం, దీనికి పలానా డివైజెస్ యూజ్ చేద్దాము, ఈ ఫిల్టర్స్ ఇలా యూజ్ చేద్దాము, చూసడానికి గ్లాస్ ఇలా తయారు చేద్దాం ఉంటుంది. ఒక రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ ఎలా చూపించాలో మనకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని తగినట్టుగా ప్రయత్నం చేస్తాం. అలాంటి మీకు నచ్చిన హీరోయిన్ ఎవరున్నారు? అందరూ వస్తారు. నచ్చిన హీరోయిన్ అని అట్లా పర్టికులర్ ఏం లేదు, కానీ అందరూ ఇష్టమే నాకు. ఏ మనం ముందరకు వస్తే ఏ హీరోయిన్ ఒకటే, ఆమెను మనం ఎలా చూపించాలి, మన బాధ్యత ఎంతవరకే, ఈ సబ్జెక్ట్ కి ఏం చేయాలి, ఆమెను ఎలా చూపించాలి, అందంగా చూపించాలంటే అందంగా చూపించాలి. లేదు అదే వ్యక్తిని కోపంగానో వికారంగానో చూపించాలనుకుంటే వికారం కూడా చూపించాలి. సబ్జెక్ట్ ఏం డిమాండ్ చేస్తుందో దాని దగ్గర చూపించాలి. అట్లా ప్రతి వాళ్ళతోనూ నాకు ఒక ఇమ్మీడియట్ ఆఫ్ దర్ నేమ్స్ కానీ మనుషులు వ్యక్తిత్వం బట్టి కానీ ఏమి ఉండదు. అందరూ ఒకటే. అవునవును సార్, మీరు యాజ్ అ కెమెరామెన్ గా రొమాన్స్ సీన్ చేసేటప్పుడే మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా మూవీస్ లో? ఇబ్బంది పడినట్టు లేదండి, ఉంటది. ఒక్కోసారి ఒక సీన్ చేస్తుంటారు, అది మామూలు అయిపోయింది. క్రౌడ్ చిన్నప్పటి నుంచి మనం చూసి అది నాకు పెద్ద ఇబ్బందిగా ఎప్పుడు అనిపించలేదు. జనాలు ఉంటారు ఎంతమంది మధ్య, అది వాళ్ళే ఎబ్బెడ్గా ఫీల్ కావాల్సిన ఎవరు ఆర్టిస్టులు, ఆమె ఇట్లా పడి ఇట్లా తొల్లి ఇట్లా చేయాలంటే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది, ఆమెకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సీన్ ఏదైనా ఉందా సార్ మీకు నచ్చిన? అందరూ కూడా అది జరుగుతుంటుంది. అది పెద్దగా ఇబ్బంది పడేంత సీన్లు అటువంటి సినిమాలు నేను చేయలే. ఓకే ఓకే. సో ఇబ్బంది పడేటువంటి సీక్వెన్స్ అంతా నేను షూట్ చేయలేదు నాకు తెలిసి. కొన్ని సినిమాలు ఉన్నాయి, కొన్ని సీక్వెన్సెస్ షూట్ చేయడం జరిగింది, కానీ అది అంత ఎబ్బెట్టుగానో ఇదంతా ఏమి ఉండదు. ఇంగ్లీష్ సినిమా చేసినప్పుడు కొంత సెమీ న్యూటీ ఇట్లాంటివి ఉంటాయి. ఇబ్బంది పడేది ఉండదు, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళు అలాగే తిరుగుతుంటారు, అంతేగా వాళ్ళకి అలవాటు అది. సో మనకు అది కొత్తగా ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది. అలా టవల్ వేసుకొని తిరుగుతుంటే మనకి ఇది అరే వాళ్ళు ఫస్ట్ పంప్ లైట్ చేయిన తర్వాత వెళ్దు కానీ అని చెప్పే సందర్భాలు ఉంటాయి. పెద్ద ఇబ్బంది ఉంది. సార్ మీ ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అన్నారు, మళ్ళీ అల్లు అర్జున్ గారు ఓకే అల్లు అర్జున్ గారు మరి పుష్ప 2 జరిగిన సంఘటనలో మీకు తెలుసు కదా, ఆ సంఘటన జరిగినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే థియేటర్ చూడడానికి వెళ్ళారు, ఒక ఫ్యామిలీ చనిపోయారు, అప్పుడు మీకు ఏమనిపించింది యాజ్ అభిమానిగా? లేదనేది కొంచెం బాధాకరమైన విషయం. అది ఎందుకంటే దాని గురించి మాట్లాడుకుని కాంట్రవర్షియల్ విషయాలు బాధాకరమైన విషయం అండి. అది కొంచెం ఎవరు కానీ మీరు ఫ్యాన్ కాబట్టి ఇంకా ఆయనకు బాధాకరమైన విషయమే, బయట వాళ్ళకి బాధాకరమైన విషయమే. అది మళ్ళీ మనం మాట్లాడుకోవద్దు. అది బ్యాడ్ విషయాలు బ్యాడ్ విషయాలు అప్పటికప్పుడు మర్చిపోదాము, మంచి విషయాలు గుర్తుపెట్టుకుందాం అంతే. అంతే కానీ దాని గురించి మళ్ళీ కిలికి మాట్లాడారు. మీకు ఇష్టమైన డైరెక్టర్ అంటే వాళ్ళిద్దరు ఏదైతే మూవీ చేశారు, అవునండి, అంటే ఆ దగ్గరగా ఉన్నారు కాబట్టి మీకు జరిగిన ఇన్సిడెంట్ బాధ అనిపించింది. ఇన్సిడెంట్ బాగా అనిపించింది, ఆయనకి జరిగింది కూడా బాగా అనిపించింది. అలా ట్విస్ట్ అంటే జరిగి ఉండకూడదు, జరిగింది, అది బాధాకరం. దాని గురించి మర్చిపోదాం, మనం కామెంట్ చేయకపోవడం జరిగిపోయింది దాని గురించి. సార్ ఇప్పుడున్న మూవీస్ చాలా వరకు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది సార్, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా చక్కటి మూవీ అండి, అది చాలా సరదాగాను, చాలా సింపుల్ గాను,
చాలా లో బడ్జెట్ లో చేసిన సినిమా అది. మన వంశీ గారు నందిపాటి నందిపాటి డిస్ట్రిబ్యూషన్ చేశారు. అంటే ఆయన కూడా ఆయనకి బ్యాకింగ్ ఉంటుంది కదా, మన బనీవాస్ గారు చేశారు. చాలా చక్కటి సినిమా, 2 కోట్లతో సినిమా చేసి చాలా బాగుంది సినిమా కూడా నేను చూశాను. యూ కెన్ కీప్ ఆన్ స్మైలింగ్ అండ్ లాఫింగ్ ఇన్ ద థియేటర్ బిగినింగ్ టు ఎండ్. ఎక్కడ డ్రాగ్ ఉండదు, ఇంట్రెస్టింగ్ అవుతుంది. 2 కోట్లతో చేసిన సినిమా ఫస్ట్ 3 days లో 10 కోట్లు దాటింది అని చెప్తున్నారు కలెక్షన్. నిజం అంటే 100 కోట్లు చేసిన సినిమా 500 కోట్లు చేయాలి, దానికి ఎక్కువ చేయాలంటే, అవునా కదా? సో అది చిన్న సినిమా సక్సెస్ కావడం చాలా గొప్ప విషయం. మన యూనిట్ కూడా, మన కెమెరా కూడా దానికి పనిచేసి చెప్తున్నా. మంచి సినిమా, చాలా చక్కటి సినిమా, నేను ఎంజాయ్ చేశాను. సినిమా లాంగ్ రన్ ఉంటుంది, ఇంకా కూడా ఎక్కువ సంపాదిస్తానని నేను ఆశిస్తున్నాను. అంత లో బడ్జెట్ లో అంత మంచి కథ చెప్పడం, వాళ్ళందరూ కూడా కంగ్రాచులేట్ దెమ్, ఇంక్లూడింగ్ డైరెక్టర్ గారు కావచ్చు, ఆ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. అంటే కథలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ గా సినిమా పరిగెడుతుంది అనే దానికి అదొక ఎగ్జాంపుల్. లేట్లీ సినిమాలు ఆడవు, లో బడ్జెట్ లో ఎలా జరుగుతాయి, లో బడ్జెట్ లో కష్టాలు ఉన్నాయి. ఆ సినిమాని థియేటర్ తీసుకెళ్లే కష్టాలు చాలా కష్టం. కరెక్ట్ అయిన డిస్ట్రిబ్యూటర్ దొరికినారంటే, ఇట్లా వంశీ నందిపాటి, మన ఈయన వాసు గారు, ఇట్లాంటి మంచి ఎనర్జెటిక్ డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ థియేటర్ తీసుకెళ్ళగలిగితే అది పెద్ద సక్సెస్ఫుల్ సినిమా అయితే. సో చిన్న సినిమా పెద్ద సక్సెస్ కి చిన్న పెద్ద అనేది లేదు. పెద్ద సినిమాలు సక్సెస్ అవుతాయి, చిన్న సినిమాలు కూడా సక్సెస్ అవుతాయి, కావాలని కోరుకున్నాం. సార్ ఈ ప్రమోషన్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం ఏదైతే మీరు మూవీస్ ఇప్పుడు ఏదైతే షూటింగ్ కు వెళ్ళడానికి ఎవరైతే ఉన్నారో వాటికి మీరు ఒక యూనిట్ స్టార్ట్ చేశారు. కెమెరాస్ ఇలాంటివి అతి తక్కువ రేట్స్ తో ఇస్తున్నారని తెలిసింది సార్. రిస్క్ కరెక్టే. మాదొక సినిమా సరాస్ అని, దాని పేరు ఏంటి సార్? సినిమాస్ ఆరాస్ అని ఒక రెంటల్ కంపెనీ మాకుంది. పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ మన పుష్ప 1 కి, పుష్ప 2 కి, ఇట్లా చాలా సినిమాలకి మన కెమెరా పనిచేసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్. దసరా కూడా చేసేది నాని సినిమాకి. అది మన ప్రభాస్ గారి సినిమా కూడా ఒక సినిమా చేసాం, అది కూడా సక్సెస్. అట్లా అన్ని మనం చేసిన సినిమాలన్నీ కూడా సక్సెస్. అంటే చీప్ అని చెప్పలేను కానీ రీజనబుల్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ. నేను కెమెరామెన్ గా నా కెమెరాకు ఏమేం కావాలో, ఎలా ఉండాలని నేను ఆశిస్తాను. అలాగే కెమెరా వెళ్ళిందంటే ఒక కెమెరామెన్ కి అది ఇది లేదు అది ఉంది అని అడిగే ప్రసక్తి ఉండకూడదు అనే ఇంటెన్షన్ తో రైట్ ఎక్విప్మెంట్ ని రైట్ ప్రైస్ కి ఇస్తున్నాం. కాబట్టి మంది బిజీగా ఉంది, మంచిగానే ఉంటుంది. అదే విధంగా ఏ మాత్రం చిన్న ఎర్రర్ ఉన్నా నేను షూటింగ్ పంపను కెమెరా. ఎందుకంటే నేను కెమెరామెన్, నాకు తెలుసు ఒక్క షాట్ తప్ప షూట్ చేసిన రీషూట్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. కెమెరా ఎర్ర ఉంటే ఫస్ట్ టెస్ట్ చేయండి కాకుండా బయట పంపిస్తున్నాం. కెమెరా బయట పోతుందంటే ఇన్ హౌస్ లో ఒకసారి టెస్ట్ చేసి షూట్ అయిన తర్వాత తీసుకెళ్ళమంట. వాళ్ళ కెమెరామెన్ రాకపోని ఏ మాత్రం మైనర్ ఎర్ర ఉంటే కూడా పంపరు. మన దగ్గర అంత క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది మన దగ్గర. అది మన దగ్గర ఏరియా ఎలక్సా LF కెమెరాలో ఉన్నాయి, మినీ LF ఉన్నాయి, SXT ఉన్నాయి, సిగ్నేచర్ ప్రైమ్ లెన్స్ ఉన్నాయి, అట్లాస్ లెన్స్ ఉన్నాయి. ఇట్లా వెరైటీ ఆఫ్ లెన్సెస్, వెరైటీ ఆఫ్ కెమెరాస్ అన్నీ ఉన్నాయి మన కాడ. సరస్వైన ధరలకు చెప్పొచ్చు, చీప్ అని చెప్పేది కరెక్ట్ కాదు. రీజనబుల్ ప్రైస్ కి బెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇది అందుబాటులో రేట్స్ ప్లస్ ఇది కావాలని అడగక ముందరే ఏమేం కావాలో అన్ని మనం ఇస్తాము. సార్ ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్స్ కి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? సలహాలని కదండి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా అది ఒక ప్రొఫెషన్. అది ప్రొడక్షన్ ఎటువంటి ప్రొఫెషన్, డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక ప్రొఫెషన్. సో దాంట్లో కూడా ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళి, ఇప్పుడు నేను US లో ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే నాకు ఏ థియేటర్ లో ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు ఫస్ట్. ఈ టెక్సాస్ లో ఏ సెంటర్స్ లో ఏదేది సినిమాలు ఎన్నెన్ని సినిమాలు వేయాలో నాకు తెలియాలి. ఆ జనాలకి ఎలా రీచ్ అయ్యేటట్టు నేను పబ్లిసిటీ చేయాలని నాకు తెలియాలి. అదే యూకేలో సినిమా వేస్తుంటే లండన్ లో ఏ లొకేషన్ లో సినిమాలు వేయాలని నాకు తెలియాలి. అదే సినిమా నేను ప్యారిస్ లో రన్ చేస్తుంటే అక్కడ ఏ లొకేషన్ లో నాకు తెలియాలి. కమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, ఏ దీని దగ్గర వేస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఏ స్క్రీన్ సెలెక్ట్ చేస్తుంటే కరెక్ట్ గా ఉంటుంది, దాన్ని వాళ్ళు రీచ్ అయ్యేదానికి నేను ఏం చేయాలా, ఇన్ని తెలిసి ఉండవా. సార్ మీరు US లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, అట్ ద సేమ్ టైం అక్కడ కూడా మీరు కొన్ని మూవీస్ కు కెమెరామెన్ గా చేశారని తెలిసింది. చేసింది
ఏ మూవీస్ చాలా సినిమాలు, ఒక 4-5 సినిమాలు చేశాను, మోస్ట్లీ ఇంగ్లీష్ సినిమాలో, బ్రిటిష్. బ్యాలెన్స్ చేస్తున్నారు, అవును, డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అక్కడ కూడా కెమెరామెన్ కూడా పని. మెయిన్ ప్రొఫెషన్ అదేనండి. అక్కడ నాకు జాబ్ వచ్చి అమెరికాకి ఎలా వెళ్ళాను, నాకు ప్రొడక్షన్ హౌస్ లో కెమెరామెన్ గా ఉద్యోగం వచ్చింది. ఓ సూపర్ సార్. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటి చేసేవాళ్ళు, కమర్షియల్స్ ఇట్లాంటి చేసేవాళ్ళు, టెలివిజన్ కాంటెంట్ క్రియేటర్స్ వాళ్ళు. ఆ కంపెనీలో కెమెరామెన్ గా వెళ్ళా. ఓకే. అప్పుడు నాకు సినిమాలు చేయంటే ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ పర్మిషన్ తోటి, వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి అక్కడ మళ్ళీ సినిమాలో పనిచేయడం మొదలు పెట్టాను, ఇంగ్లీష్ సినిమాలో. జాకీ చాన్ కూడా మీరు మూవీ జాకీ చాన్ సినిమా చేయలేదు. జాకీ చాన్ సినిమాలు చేసిన కంపెనీ షా బ్రదర్స్ అంటారు, హాంకాంగ్ కంపెనీ. అదే మరి ఒక మలేషియన్ కంపెనీతో అనంత కృష్ణ అని చెప్పి అశోషా అంటారు. అదే కొత్త అశోషా అని ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇద్దరు కలిసి. వాళ్ళ ఫస్ట్ మూవీ బ్రెత్ ఆఫ్ లవ్. ఆ సినిమాకి నేను కెమెరామెన్ గా పనిచేశాను. అందువల్ల వాళ్ళు జాకీ చాన్ కంపెనీ అంటారు. జాకీ చాన్ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ, వీళ్ళు జాయిన్ అయ్యి కంబైన్ చేసి ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. అట్లా జరిగింది, కానీ జాకీ చాన్ తో నేను పని చేయలేదండి, అది కరెక్ట్ కాదు. అది సార్ మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయని తెలిసింది, అంటే యుఎస్ లో ఉన్నారు కదా, ఆ కంపెనీస్ కూడా మీరు ఓన్ గా ఏదో స్టార్ట్ చేశారు? ఉంది, జరుగుతుంది. అది కూడా ఒక ప్యారలల్ గా జరుగుతుంది. అది మొత్తం డిఫరెంట్ మేనేజ్మెంట్, డిఫరెంట్ పీపుల్ ఉంటారు దానికి. అది అటానమస్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు రన్ చేస్తుంటారు. మనకి మన పేరు కానీ అది వేరే డిపార్ట్మెంట్. అది డే టు డే బేసిస్ లో మనం పెద్దగా ఇన్వాల్వ్ కాదు, జరుగుతుంది. ఓకే సార్, మీరు ఇప్పుడు ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, కెమెరాస్ ఉంది కదా, అట్ ద సేమ్ టైం ఏదో కొత్త బిజినెస్, ఏదో ఫుడ్ ప్రొడక్ట్స్ లేదండి. మాకు మా వైఫ్ కోసం చెప్పి కొన్ని స్టార్ట్ చేసి అక్కడ ఒక 10-12 సెంటర్స్ ఉంటాయి, ఫుడ్ అవుట్లెట్స్ లైక్ కాఫీ షాప్స్ కానివ్వండి, యాంటీ అనీస్ కానివ్వండి, ఇట్లాంటివి ప్రైమ్ సెంటర్స్ లో ఏమేమి ఉంటాయి సార్? అదే యాంటీ అనీస్ అని ఒక ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ఉంటాయి, అవి ఉన్నాయి. సియాటిల్ కాఫీ అని ఒక కాఫీ షాప్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంటికో కాఫీ కంపెనీ అని ఒక కాఫీ బ్రాండ్ ఒకటి మన వాళ్ళు స్టార్ట్ చేసింది, అది ఒకటి ఉంది. ఇట్లాంటి ఒక బ్రాండెడ్ ఫుడ్ అవుట్లెట్స్, స్నాక్స్ ఫుడ్ అవుట్లెట్స్ అంటారు, అట్లాంటివి ఉన్నాయి. అది నేను కదా, మా వైఫ్ రన్ చేస్తారు. అది స్టార్ట్ చేసిన తర్వాత మనం అదే చేస్తాం. అది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఒక 100 ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో కూడా. సూపర్. అది జరుగుతుంది, చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. పేరు ఏముంటుంది సార్, టైటిల్ బ్రాండ్ ఏమంటే పెన్ ఫుడ్ కార్పొరేషన్, పెన్ ఫుడ్ కాన్సెప్ట్స్ అంటారు. పెన్ ఫుడ్ కాన్సెప్ట్స్ అనేది ప్రైమరీ కంపెనీ నేమ్. దాంట్లో వేరియస్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, అంబ్రెల్లా కంపెనీకి డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. సో అది బాగానే జరుగుతుంది. నేను సినిమా నేను మొత్తం దీంట్లోనే ఉంటాను, అది మా వైఫ్ చూసుకుంటారు అక్కడ. ఇక్కడ ఓన్లీ యుఎస్ లో. ఇక్కడ ఓన్లీ హోటల్ అవి ఉన్నాయి, తిరుపతిలో హోటల్ అట్లా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొంటున్నాయి. అవంతా అక్కడే. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చే యూత్ కు మీరు యాజ్ ఎ కెమెరా మ్యాన్ గా కావాలని ఇప్పుడు యూత్ కొంతమంది వస్తూ ఉంటారు. అంటే ఇది కంపల్సరీ మనం ట్రైనింగ్ తీసుకునే రావాలన్నా యాజ్ ఎ కెమెరా మ్యాన్ గా? అట్లా అని చెప్పను, కానీ కెమెరా మ్యాన్ కావాలంటే ఇది సినిమాటోగ్రఫీ అనే సబ్జెక్ట్ కంప్రైజ్ ఆఫ్ 3 మేజర్ సబ్జెక్ట్స్ అండి. ఒకటి సైన్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, లైట్, ఈ ఎలక్ట్రానిక్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, దీనికి సంబంధించిన డివైసెస్, మంచి చెడ్డ సైన్స్. అది నువ్వు చదువుకోవాలి, నేర్చుకోవాలి, దాని గురించి సైన్స్ తెలిసి ఉండాలి నీకు. అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఇది క్రాఫ్ట్. నువ్వు ప్రాక్టీస్ చేయడం కాకుండా దాని కెమెరా ఆపరేషన్ అనుకోండి, నువ్వు ప్రాక్టీస్ ఉండాలి నీకు, లేకపోతే కరెక్ట్ ఆపరేట్ చేయలేవు. సో అది ప్రాక్టీస్, క్రాఫ్ట్మెన్షిప్ ఉండాలి. మూడవది ఈస్థెటిక్స్, ఆర్టిస్టిక్ అప్రోచ్. ఏ సబ్ని ఎలా అప్రోచ్ చేసి, మీరు అడిగారు కదా అందంగా చూపించాలి, అందంగా చూపించకూడదు, దేనికి ఎలా ఐడియా, అది ఇంకొక పర్సనల్ చాయిస్. అది ఈస్థెటిక్ సెన్స్, ఆర్టిస్టిక్ ఎబిలిటీస్, ఈ 3 కలిపితేనే సినిమాటోగ్రఫీ. కాబట్టి చదువుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అదే చదువును బయట కూడా నేర్చుకోవచ్చు, ఇదే సైన్స్, ఇదే ప్రాక్టీస్ బయట కూడా చేసుకోవచ్చు. కానీ 3 అయితే కంపల్సరీ కదా. ఫార్మల్ ఎడ్యుకేషన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం అనుకోండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫార్మల్ నాలెడ్జ్ వస్తుంది, ఇట్స్ ఈజీ ఫర్ యూ. ప్రాక్టికల్ ఈజీ అవుతుంది నా ఫీలింగ్. చదువుకుంటే బెటర్. ఇక్కడ చదువుకోకుండా కాకూడదా అట్లాంటి విధానం క్వశ్చన్ వేసి నేను చేయలేను. చదువుకుండా చాలా మంది అయ్యారు,
అశ్వమేధ గారిని కానీ పలకరిస్తే చదువుకున్నాకనే ఎక్కువ చెప్తాడు ఆయన సినిమాటోగ్రఫీ గురించి. అవును. ఎందుకు? ఆయన ఇంగ్లీష్ చదవడం రాదు, కానీ ఇంట్రెస్ట్ ఉండటం మూలాన ఆయన ఇంగ్లీష్ చదవడం నేర్చుకుని అమెరికా సినిమాటోగ్రఫర్లు తెప్పించుకొని చదివి టాప్ సినిమాటోగ్రఫర్ ఏం మాట్లాడతారో వాళ్ళకన్నా బెటర్గా మాట్లాడగలరు ఆయన చూడము సబ్జెక్ట్లో. సో ఆ నాలెడ్జ్ ఆయనకు వచ్చింది, ఎక్వైర్ చేసుకున్నారు. కాబట్టి చదువుకోలేదు కాబట్టి ఆయన తక్కువ అని చెప్పలేము, మనం చదువుకున్నప్పుడు ఎక్కువ అని చెప్పలేము. హౌ యూ ఎక్వైర్ యువర్ నాలెడ్జ్? ఈజీ వేస్ స్టడింగ్ ఇన్ ఫిల్మ్ స్కూల్, హార్డ్ వే ఇస్ జస్ట్ స్కూల్ ఆఫ్ హార్డ్ నాక్స్. సార్ చివరిగా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది జరుగుతున్నాయి. నేను ఇంకా అనౌన్స్ చేయలేదు, దగ్గరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమనేది అనౌన్స్ చేస్తాను 1 or 2 months లోపల, మోస్ట్లీ బై నవంబర్ అట్లా. ప్రొడ్యూసర్స్ నేను డైరెక్ట్ చేస్తున్నాను, నేను ప్రొడక్షన్ చేయట్లేదు అనేది, వేరే ప్రొడ్యూసర్స్, నేను డైరెక్ట్ చేస్తున్నాను. సూపర్, 2 months లో అనౌన్స్ చేస్తాను. అయితే కెమెరామెన్ గా సక్సెస్ అయ్యారు, అట్ ద సేమ్ టైం డైరెక్టర్ గా కూడా మీరు సక్సెస్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.